ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేయబోతున్నాను గూగుల్ పిక్సెల్ 7a మొబైల్. ఈ మొబైల్ ఇప్పుడు కొనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రైస్ అన్నమాట. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇది ఆఫర్స్ లేకుండానే మనకి క్లోజ్ టు 30,000 రూపీస్‌కి అయితే అవైలబుల్ అయితే ఉంది ప్రెజెంట్ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో. ఒకవేళ సేల్స్ టైమ్‌లో గనక మీరు చూసినట్లయితే 30,000 రూపీస్ కంటే ఇంకా లోపలికైతే వెళ్తుందనమాట. 25,000-30,000 రూపీస్ లోపలైతే వస్తుంది. సో, ఈ మొబైల్ చాలామంది అయితే లైక్ చేస్తుంటారు. నేను కూడా చాలా వీడియోస్ అయితే రికమెండ్ చేశాను. ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలనుకున్నట్లయితే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ చూస్ చేసుకోండి అని. ఒకప్పుడు 6a సిరీస్ అయితే రికమెండ్ చేశాను. ఇప్పుడు మనకి 7a సిరీస్ అయితే అండర్ 30,000 రూపీస్ లోపలైతే వస్తున్నాయి కాబట్టి సో, టెస్ట్ చేద్దామని చెప్పి ఈ మొబైల్ అయితే పర్చేస్ చేశాననమాట. సో, ఈ మొబైల్ మీద కొన్ని రివ్యూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. దాని ద్వారా మనం తెలుసుకుందాం అసలు ఈ మొబైల్ వర్తా కాదా అండర్ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లోపల అని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. సో దట్ నాకు బూస్టింగ్ అయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి ఫ్యూచర్లో. సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట బాక్స్ అనేది గూగుల్ పిక్సెల్ 7a. మీరు ఇక్కడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు బాక్స్లో అని. ఇక బాక్స్ లోపల చూసినట్లయితే మనకి ఫస్ట్ మొబైల్ ఫోన్ అయితే ఉంది. దాని కింద చూసినట్లయితే మనకి ఒక కనెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, టైప్ ఏ టు టైప్ సి. ఇక దాని తర్వాత ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. ఇంకా సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇవే మనకి బాక్స్లో లభించేది, దీనికి మించి ఇంకేమైతే లేదు. చాలామంది ఎందుకు పిక్సెల్ మొబైల్స్ కొంటారు అంటే మెయిన్ థింగ్ కెమెరాస్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. సో ఈ మొబైల్ మీద ఉన్న ప్రొటెక్టివ్ ఫిల్మ్ రిమూవ్ చేసిన తర్వాత డిస్ప్లే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ మొబైల్ కలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మేబీ మీరు ఆరెంజ్ అనుకుంటూ ఉంటారు. మనకి ఆరెంజే, బట్ గూగుల్కి మాత్రం ఈ కలర్ పేరు వచ్చేసి కోరల్, CORAL, కోరల్ అనమాట. మీరు వింది నిజమే. ఇకపోతే ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా హ్యాండ్లో ఈ మొబైల్ కొంచెం హెవీగానే అనిపిస్తుంది అనమాట. ప్రీవియస్గా నేను మోటో G85 మొబైల్ అయితే రివ్యూ చేశాను. సో మేబీ ఏమైనా చేంజ్ అవ్వడం వల్ల ఇలా అనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. ఇక ఈ సెటప్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఉన్నట్లే ఉంది. ఎటువంటి ఫ్యాన్సీ థింగ్స్ అయితే మనం కొంచెం ఆఫ్ అండ్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఆల్రైట్, ఇప్పుడైతే సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట గైస్. ఇప్పుడు చెక్ చేద్దాం యాప్ బ్లోట్వేర్ అనేది. ఇక యాప్ బ్లోట్వేర్ చూసినట్లయితే మనకి ఏవైతే లేవన్నమాట, అన్ని గూగుల్ స్టాక్ యాప్సే ప్రొవైడ్ చేశారు. ఈ ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇవేమైతే లేవన్నమాట. ఇదే అనమాట బ్యూటీ పార్ట్ పిక్సెల్ మొబైల్స్లో. మనకి ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు, ఎటువంటి యాడ్స్ అయితే ఉండవు. క్లీన్గా అయితే యూస్ చేయొచ్చు అనమాట మొబైల్ని. ఇప్పుడైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేద్దాం ఎంత ఫ్రీ స్టోరేజ్ అవైలబుల్లో ఉంది, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ ఏది వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ అని. నేను కొన్నది వచ్చేసి 128GB వేరియంట్ అనమాట. ఇక ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8GB. అవుట్ ఆఫ్ 128GB మనకి 13GB అయితే ఆల్రెడీ యూస్ చేసింది సాఫ్ట్వేర్ అనేది. సో మనకి రఫ్లీ 115GB అయితే ఫ్రీగా అయితే లభిస్తుంది అనమాట. ఈ మొబైల్ అనేది మనకి లాస్ట్ ఇయర్ అంటే 2023లో అయితే రిలీజ్ అయింది. అప్పుడు వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 13 అయితే వస్తుందన్నమాట అవుట్ ఆఫ్ ది బాక్స్. చూద్దాం ఇప్పుడు ఆండ్రాయిడ్ 13లో వచ్చిందా, ఆండ్రాయిడ్ 14లో వచ్చిందా అని. చాలామంది ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మొబైల్ రిలీజ్ చేసిన డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా ఆండ్రాయిడ్ వర్షన్స్ అనేది, లేకుంటే మీరు అన్బాక్స్ చేస్తున్న టైం నుంచి క్యాలిక్యులేట్ చేయాలా అని. మీరైతే సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మొబైల్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి కౌంట్ అనమాట. సో మీరు మొబైల్ ఎప్పుడు కొన్నారనేది పెద్ద పాయింట్ అయితే కాదు ఇక్కడ. ఇకపోతే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13 అయితే వచ్చిందనమాట. రైట్ నో పిక్సెల్ 7a మొబైల్స్ ఆండ్రాయిడ్ 14 అయితే రన్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ఈ మొబైల్ కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట. నేను అది డౌన్లోడ్ చేసి తర్వాత ఫ్యూచర్ రివ్యూస్ అన్నీ కూడా అప్డేట్ చేసిన తర్వాతే మీకు చేస్తాను అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం ఈ మొబైల్ యొక్క వెయిట్ అనేది. నాకైతే చేతిలో కొంచెం హెవీ ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఈవెన్ నేను సామ్సంగ్ S20 FE మొబైల్ కూడా యూస్ చేస్తున్నాను. ఆ మొబైల్ కంటే కొంచెం హెవీగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది కూడా ఎటువంటి కేస్ యాడ్ చేయకుండా ఈ మొబైల్ అని. ఓ మై గాడ్, ఇక్కడ చూసినట్లయితే మనకి 194 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. అందుకే ఇది చాలా హెవీగా అయితే అనిపిస్తుంది హ్యాండ్లో, ఎటువంటి బ్యాక్ కేస్ వేయకుండానే. నేనైతే ఈ మధ్య కాలంలో రివ్యూ చేసిన మొబైల్స్ కానీ యూస్ చేసిన మొబైల్స్ అన్నీ కూడా ఇంత అయితే లేవన్నమాట వెయిట్ అనేది వితౌట్ బ్యాక్ కేస్. సో పిక్సెల్ కొంచెం వెరైటీగా అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు చూద్దాం ఈ పిక్సెల్ 7a మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అనేది. ఈ మొబైల్లో మనకి ఎటువంటి ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే రాదనమాట. అలాగే బ్యాక్ కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేయరు బాక్స్లో. ఇక టాప్ సైడ్ చూసినట్లయితే మనకి ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. దాని తర్వాత కొన్ని యాంటీనా బ్యాండ్స్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే మరికొన్ని యాంటీనా లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి రెండు. ఒక టైప్ సి స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకొక యాంటీనా లైన్ కూడా అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే ఈ మొబైల్ మనకి 360 డిగ్రీస్ అంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అన్ని చోట్ల కూడా యాంటీనా లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మరికొన్ని యాంటీనా లైన్స్ అయితే ఉన్నాయి.
ఒక సిమ్ స్లాట్ అయితే ఉందన్నమాట. ఇది ఓపెన్ చేసి చూద్దాం మనకి మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉందా లేదా అని. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి డ్యూయల్ సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒకటి ఫిజికల్ సిమ్, ఇంకొకటి ఈ సిమ్ అనమాట. అంటే సిమ్ వేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఈ సిమ్ అనేది కూడా మనకి అన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్ అయితే సపోర్ట్ చేయరు, కొన్ని అయితే సపోర్ట్ చేస్తాయి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ జియో, ఎయిర్టెల్ అండ్ వియూ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సిమ్స్ అనేది. బిఎస్ఎన్ఎల్ అయితే లేదనుకుంటున్నా. ఇక స్టోరేజ్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి దీంట్లో ఎటువంటి మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ అయితే లేదనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది అండ్ ఒక ఫ్లాష్ లైట్ కూడా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే కెమెరా యాప్ని ఓపెన్ చేసి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేస్తాను అండ్ మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అని. ఈ కెమెరా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్స్ అన్నీ కూడా మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే ఉన్నాయి అండ్ ఫ్యాన్సీగా అయితే లేవన్నమాట. ఇది అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇవన్నమాట ఫొటోస్ క్లిక్ చేసినవి ఈ మొబైల్తో. ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫొటోస్ పరంగా నాకైతే చాలా బాగా అయితే నచ్చినాయి అనమాట గైస్. సో నేనైతే ఇంత క్వాలిటీ అయితే ఎక్కడైతే చూడలేదన్నమాట ఈ మధ్య కాలం మొబైల్స్లో. సో ఇదనమాట అన్బాక్సింగ్ అలాగే ఫస్ట్ ఇంప్రెషన్స్ గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ది. మనందరికీ తెలుసు గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అంటేనే కెమెరాస్కి బెస్ట్ అని. కానీ ఓల్డ్ మొబైల్స్ కూడా స్టిల్ ఇప్పటికి కూడా బెస్టా? దానికోసమే ఈ పిక్సెల్ 7a అయితే రివ్యూ చేయబోతున్నాను, కెమెరా రివ్యూ అనమాట. సో మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అసలు పిక్సెల్ 7a మొబైల్ కెమెరా బెస్టా కాదా అని. నేనైతే ఈ గూగుల్ పిక్సెల్ 7a కెమెరాని అవుట్డోర్ కండిషన్స్లో అలాగే ఇండోర్ కండిషన్స్లో, అదే కాకుండా డే టైం అండ్ నైట్ టైంలో అయితే టెస్ట్ అయితే చేశాను అనమాట. ఒకవేళ మీరు ఈ పిక్సెల్ 7a మొబైల్ని ఈ సంవత్సరంలో, అది కూడా ఒక బడ్జెట్లో మంచి మొబైల్ పిక్సెల్ నుంచి కావాలని చెప్పి సెర్చ్ చేస్తున్నట్లయితే మీకు ఈ పిక్సెల్ 7a అఫ్కోర్స్ కనపడే ఉంటుంది. సో ఇది అసలు వర్తా కదా అని చెప్పని ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట. నేనైతే చాలా ఫొటోస్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే మీకు చూపిపోతున్నాను డిఫరెంట్ కండిషన్స్లో. దానికంటే ముందుగా ఒకసారి స్పెసిఫికేషన్స్ వాయిస్ అయితే చెక్ చేద్దాం ఫస్ట్ ఈ మొబైల్వి. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ అనేది, ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి మెయిన్ వన్ 64 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f1.9. ఇక సెకండ్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అనమాట. దీని అపర్చర్ f2.2. ఇక ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా యొక్క ఫీల్డ్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే 120 డిగ్రీస్ అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది 13 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ఇంక ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని మీరు మ్యాక్సిమం వీడియోస్ 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మ్యాక్సిమం 4K 30 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. 60 FPS ఆప్షన్ అయితే లేదు 4Kలో, కానీ 1080pలో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం కొన్ని ఫొటోస్ శాంపుల్స్, అది డే టైం కండిషన్స్లో నేను క్లిక్ చేసినవి. మీరైతే ఫొటోస్ అనేది 0.5x నుంచి మ్యాక్సిమం 8x జూమ్ చేసి కూడా క్లిక్ చేయొచ్చు అనమాట ఈ పిక్సెల్ 7a మొబైల్లో. ఇక్కడ చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా మనకి చూడడానికి బాగానే ఉన్నాయి. ఇకపోతే మీరు ప్రతిసారి ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా సరే క్లిక్ చేసిన వెంటనే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. మీకు కింద ప్రాసెసింగ్ అనే ఒక ఆప్షన్ అయితే పడుతుంది. దాని తర్వాతనే మనకి ఫోటో కానీ వీడియో కానీ కనిపిస్తుంది అనమాట. నేను 8x ఫోటో క్లిక్ చేస్తున్న టైంలో, అంటే మొబైల్ డిస్ప్లే గురించి చెప్తున్నాను, దాంట్లో కనిపించిన దానికి ఇంకా ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వస్తుంది కదా, దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ నేను మంచి ఫొటోస్ పిక్ చేసుకోవాలి వీటిలో అంటే నేనైతే 1x అలాగే 2x ఫొటోస్ని అయితే చూస్ చేసుకుంటాను అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి, ఇంకా డీటెయిల్స్ కూడా చాలా అంటే బాగున్నాయి అనమాట. ఇంకా రిమైనింగ్ 2 ఫొటోస్ అంటే మనకి పెద్దగా అయితే నాకు నచ్చలేదు అనమాట. మనకి ఈ గూగుల్ కెమెరా యాప్లో కొన్ని కంట్రోల్స్ అయితే లభిస్తాయి అనమాట. లైక్ బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, షాడోస్ అలాగే వైట్ బ్యాలెన్స్. ఇంతేకాకుండా ఇంకా మీకు మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మీరు రా ఫోటో క్లిక్ చేయొచ్చు, లేకుంటే JPEG ఫార్మాట్లో కూడా క్లిక్ చేయొచ్చు. ఇంకా టైమర్ ఉంది, ఇమేజ్ రేషియోని చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి ఫ్యాన్సీ ఫిల్టర్స్ అయితే ఏమీ లేవన్నమాట. మోస్ట్లీ మనం ఇవి ఓపో, వివో మొబైల్స్లో చూసే ఉంటాం. ఆ ఫిల్టర్స్ అయితే దీంట్లో అయితే లేవన్నమాట. మీరు పిక్చర్ ఎలా క్లిక్ చేస్తున్నారో అదే విధంగా అయితే అవుట్పుట్ అయితే ఇస్తుందన్నమాట. పర్సనల్గా నాకైతే ఇలాంటి ఫొటోస్ నచ్చుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి వీడియో శాంపుల్ అనేది బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసినది అండ్ ఆల్సో స్టెబిలైజేషన్ కూడా. ఇది పిక్సెల్ 7a మొబైల్ బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట. అది కూడా 4Kలో. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్వాలిటీ, స్టెబిలైజేషన్ అండ్ ఆల్సో ఆడియో కూడా. ఎందుకంటే మీరు వింటున్న ఆడియో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో అండ్ ఆడియో అనేది. ప్రజెంట్ నేను 1x మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు కావాలనుకున్నట్లయితే 2x లెక్ జూమ్ చేయొచ్చు, లేదంటే అప్ టు 5x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ వచ్చేసి 5xలో అయితే ఉంది. అండ్ ఇంకొకటి కొన్ని విషయాలు చెప్పాలి ఈ బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసిన టైంలో ఏంటంటే, మీరు ఒకవేళ ఫొటోస్ క్లిక్ చేయాలంటే సైమల్టేనియస్గా క్లిక్ చేయొచ్చు అనమాట. కానీ ఒకవేళ ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్కి, లేకుంటే బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్కి షిఫ్ట్ అవ్వాలంటే అది కుదరని పని అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్లారిటీ అండ్ ఆడియో క్లారిటీ అనేది. ఈ వీడియో క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే
ఒకవేళ మీరు జూమ్ చేయకుండా వీడియోని క్లిక్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు అంటే చాలా బాగుందనమాట. ఒకవేళ జూమ్ చేసి తీస్తున్నారంటే క్వాలిటీ అయితే లాస్ అవుతుందనమాట. ఇకపోతే 0.5x వీడియో రికార్డింగ్ అనేది ఓన్లీ మనకి 30 ఎఫ్పిఎస్లో మాత్రమే ఉందన్నమాట. 60 ఎఫ్పిఎస్ మోడ్లో అయితే ఆప్షన్ అయితే లేదు. ఇంకా కంట్రోల్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరు ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవచ్చు, వైట్ బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ లైక్ ఫ్లాష్ లైట్ అని, రెజల్యూషన్ అని, ఫ్రేమ్ రేట్, వీడియో స్టెబిలైజేషన్, ఇంకపోతే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ కూడా అయితే ఉందన్నమాట. ఈ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ ఓన్లీ మనకి 30 ఎఫ్పిఎస్ వీడియో రికార్డింగ్ ఫార్మాట్లో అయితే ఉందన్నమాట. నాకైతే అసలు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు ఎందుకు 60 ఎఫ్పిఎస్లో ఇది ఎనేబుల్ చేయలేదని చెప్పని. మేబీ ఏమైనా లైక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ సాఫ్ట్వేర్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ నాకైతే తెలియదు. బట్ 30 ఎఫ్పిఎస్ మాత్రమే ఇది సపోర్టెడ్ అనమాట. నేనైతే ఈ కెమెరా టెస్టింగ్ చేస్తున్న టైంలో ఒక ప్లేన్ అయితే వెళ్ళిందనమాట. సో దాన్ని అయితే ఫోకస్ చేద్దామని చెప్పి ట్రై చేశాను, బట్ చాలా స్ట్రగుల్ అయితే అయ్యాను అనమాట, ఫోకస్ చేయలేకపోయాను ఆ సబ్జెక్ట్ని. ఇప్పుడు చూద్దాం కొన్ని ఫోటో శాంపుల్స్, అది కూడా ఫ్రంట్ కెమెరాస్తో తీసినవి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ నార్మల్ మోడ్లో తీసినవి అనమాట. ఈ పిక్సెల్ మొబైల్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు మ్యాక్సిమం 4x వరకు జూమ్ చేసి కూడా ఫొటోస్ అయితే తీయచ్చు అనమాట. ఇది చాలా చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. నేనైతే ఎక్కడ ఏ మొబైల్లోనూ చూడలేదనమాట ఇలా జూమ్ చేసి ఫొటోస్ తీయడం అనేది. అండ్ బై ద వే ఈ 4x ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా సెల్ఫీస్ అది డే టైమ్ అవుట్డోర్ కండిషన్స్లో చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్న ఫొటోస్ పోర్ట్రేట్ మోడ్లో క్లిక్ చేసినా అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా. బ్లర్ అనేది చాలా న్యాచురల్గా అయితే ఉంది, అండ్ ఆల్సో ఎర్రర్స్ కూడా ఎక్కువ అయితే లేవన్నమాట. ఇక 4x ఫోటో కంపేర్ చేసినట్లయితే నార్మల్ మోడ్ అలాగే పోర్ట్రేట్ మోడ్ ఇక్కడ మనకి చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది అనమాట నార్మల్ మోడ్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈ కెమెరా యాప్లో ఈవెన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి కంట్రోల్స్ అయితే లభిస్తాయి అనమాట. లైక్ బ్రైట్నెస్, షాడో, వైట్ బ్యాలెన్స్, ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. లైక్ స్క్రీన్ ఫ్లాష్ చేసుకోవచ్చు, జేపెగ్ ఆర్ రా ఫార్మాట్, ఫేస్ రీటచింగ్ ఎక్సెట్రా. ఇప్పుడైతే కొన్ని వీడియోస్ శాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేసినవి. అండ్ బై ద వే గైస్, మీరు వీడియోస్ రికార్డ్ చేసిన టైంలో కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి మీరు మ్యాక్సిమం 4x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట 1x నుంచి. ఇక వీడియోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ముందు ఆల్రెడీ చెప్పాను కదా 4K 30 ఎఫ్పిఎస్ మ్యాక్సిమం సపోర్టెడ్ అనమాట. ఇంకా ఫుల్ హెచ్డీ అయితే 60 ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది పిక్సెల్ 7a మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట. అది కూడా 4Kలో. ఇక్కడ జడ్జ్ చేయొచ్చు మీరు ఎలా ఉంది వీడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ఆడియో క్లారిటీ అనేది. ఎందుకంటే మీరు ఇంటున్న ఆడియో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు. అండ్ నా హ్యాండ్ ఫుల్ స్ట్రెచ్ చేసినట్లయితే ఇంత అయితే వస్తుంది అనమాట వైడ్ అంతే. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మీరు కావాలన్నట్లయితే జూమ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట వీడియో రికార్డ్ చేసిన టైంలో. అది ఫ్రంట్ అయినా సరే బ్యాక్ అయినా సరే 4K అయినా సరే అనమాట. అండ్ ఇంకొకటి సేమ్ మనకి బ్యాక్ ఫేసింగ్ కెమెరాలో ఏ విధంగా అయితే ఉందో మీరు కెమెరాస్ అనేది షిఫ్ట్ చేయలేదన్నమాట, ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్. అదే విధంగా ఉంటుందన్నమాట దీంట్లో కూడా. కానీ మీరు ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీరు డల్ లైటింగ్ కండిషన్స్లో కనుక వీడియో అనేది రికార్డ్ చేస్తున్నారు అంటే మనకి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. నేనైతే ఈ ఫీచర్ని టెస్ట్ చేసిన నైట్ టైం కండిషన్స్లో. ఆ వీడియోస్ అండ్ ఫోటో శాంపుల్స్ కూడా కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను అనమాట డే టైం కండిషన్స్ తర్వాత. ఆల్రెడీ ఇప్పుడైతే ఇండోర్ కండిషన్స్లో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ని అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఇండోర్ కండిషన్స్లో తీసిన అనమాట. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగుంది, అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. 8x ఫోటో మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుందంటే ఈ మొబైల్లో తీసినది ఎక్కడైనా చాలా దూరంగా ఉన్న చోట మీరు ఏదైనా టెక్స్ట్ కానీ ఫోన్ నెంబర్ కానీ దాని నుంచి మీరు పుల్ చేయాలనుకున్నారు అంటే అప్పుడు ఈ 8x ఫోటో అయితే హెల్ప్ అవుతుంది. అంతేగాని మీరు 8xలో ఫొటోస్ తీసి మళ్ళీ హై క్వాలిటీ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈవెన్ దో ఇండోర్ కండిషన్స్లో నేను ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసిన ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి మంచి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేసిందనమాట. అది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో. నేనైతే చాలా అయితే ఇంప్రెస్ అయిపోయాను. ఇప్పుడు చూడండి కొన్ని వీడియో శాంపుల్స్ ఇండోర్ కండిషన్స్లో తీసినవి ఫ్రంట్ కెమెరాతో. దీంట్లో మనకి స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. అదైతే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మీరు చూస్తున్న వీడియో గూగుల్ పిక్సెల్ 7a మొబైల్, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో, అది కూడా ఇండోర్ కండిషన్స్ నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట. అండ్ బై ద వే నేనైతే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేశాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా కట్ ఆఫ్ చేస్తుంది అండ్ నా వాయిస్ ఎలా క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్పని. అండ్ ఆల్సో గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఇన్ కేస్ కావాలన్నట్లయితే జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఇది చాలా గ్రేట్ థింగ్. అండ్ ఇక్కడ పైన చూడొచ్చు ఫ్యాన్ అయితే యాక్చువల్గా టర్న్ ఆన్ అయితే ఉందన్నమాట. అంటే ఫాస్ట్ అయితే తిరుగుతుంది, చాలా గాలి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ని ఆఫ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఆడియో అనేది. ప్రెజెంట్ అయితే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసిన అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది మెయిన్ ఫ్యాన్ అనమాట ఏ విధంగా వస్తుంది ఏంటని చెప్పని. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇండోర్ కండిషన్స్లో, అది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో చూసుకున్నట్లయితే. ఇప్పుడు చూడండి కొన్ని ఫోటో శాంపుల్స్ ఫ్రంట్ కెమెరాతో తీసినవి నార్మల్ అలాగే పోర్ట్రైట్ మోడ్లో, అది కూడా ఇండోర్ కండిషన్స్లో. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి నార్మల్ మోడ్, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినవి అనమాట.
ఇక ఫొటోస్ చూసుకున్నట్లయితే ఓకే, అండ్ ఓవరాల్ షార్ప్నెస్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువైతే ఉందన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, షార్ప్నెస్ అనేది పోర్ట్రేట్ మోడ్లో, ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. కాకపోతే మనకి కెమెరా యాప్లో ఎటువంటి కంట్రోల్స్ అయితే లేవన్నమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో అయితే ఉంటాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత కావాలని చెప్పి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక స్లైడర్ లాగా, కానీ ఈ కెమెరా యాప్లో అయితే లేదనమాట. ఇకపోతే ఈ కెమెరా యాప్లోనే మనకి వీడియో సెక్షన్లో ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాని పేరు సినిమాటిక్ ప్యాన్. ఇదేంటంటే మనకి ఫుటేజ్ అనేది స్టెబిలైజ్ అయితే చేస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఫాస్ట్గా కానీ వెరీ స్లోగా కానీ మూవ్ చేశారంటే మొబైల్ అనేది, అంటే బీ రోల్స్ అవి తీస్తుంటారు కదా, ఆ టైంలో చాలా స్మూత్గా అయితే అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట మీరు రికార్డ్ చేసిన తర్వాత. ఇక్కడ చూడొచ్చు మీరు పైన అండ్ అలాగే కింద అసలు ఏంటి డిఫరెన్స్ అనేది. ఇకపోతే ఈ మోడ్లో మీరు 4K అయినా సరే 1080p అయినా సరే మ్యాక్సిమం 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు అనమాట. 60 FPS ఆప్షన్ అయితే లేదు. ఇంకొక ఆప్షన్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫోటోస్పియర్. నేనైతే ట్రై చేశాను అనమాట క్లిక్ చేయడానికి ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్స్లో, బట్ నాకైతే కరెక్ట్గా అయితే రాలేదనమాట. ఇది ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తుంది ఆప్షన్ అనేది. ఇదేంటంటే మనకి 360 degrees ఒక ఫోటోని అయితే క్లిక్ చేస్తుంది అనమాట. ఇదేంటంటే మీరు చాలా ఓపిక్గా తీయాలన్నమాట. ఇక యాప్లో చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, దాని పేరు లాంగ్ ఎక్స్పోజర్. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ దాంతో తీసినవి అనమాట. ఈవెన్ ఇది ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరా రెండింటికి అయితే వర్క్ అవుతుంది. నేనైతే కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను ఒక వీడియో ప్లే చేస్తూ ల్యాప్టాప్ స్క్రీన్లో, చాలా బాగా వచ్చాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న షార్ట్స్ పెనోరామా అనమాట, అండ్ ఇవైతే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఓవరాల్గా షార్ప్నెస్ బాగుంది, కలర్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి కెమెరా యాప్లో మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, లైక్ స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఇవన్నీ కూడా. స్లో మోషన్ ఏంటంటే మీరు మ్యాక్సిమం 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా టైమ్ ల్యాప్స్ అనేది మీరు మ్యాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. నాకు తెలిసి ఈ 2 ఫీచర్సే అనుకుంటా మొబైల్లో చాలా లీస్ట్గా యూస్ చేసేది. అండ్ ఆల్సో పెనోరామా షాట్ కూడా అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పుడైతే డే టైమ్ షార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే నైట్ టైంలో తీసిన ఫొటోస్ అలాగే వీడియోస్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ నైట్ టైంలో తీసినాం అనమాట, అది కూడా అవుట్డోర్ కండిషన్స్లో. ఇంకా ఫోటో క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇవి చాలా డీసెంట్గా అవుతూ ఉన్నాయి, అండ్ నేనైతే కొంచెం ఇంప్రెస్ అయితే అయ్యాను అనమాట. నేనైతే దీంట్లో కూడా 1x అలాగే 2x ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను అవుట్ ఆఫ్ 4లో. ఆ రెండు అయితే చాలా బాగున్నాయి షార్ప్నెస్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే 1x ఫోటో చాలా డార్కర్గా అయితే ఉంది 2xతో కంపేర్ చేసినట్లయితే. ఓవరాల్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా, సుత్తి లేకుండా చెప్పాలంటే 1x అలాగే 2x ఫొటోస్ బాగున్నాయి అనమాట నైట్ టైం కండిషన్స్లో. 0.5x అండ్ 8x బాగాలేదనమాట. ఈ 8x ఫోటో డీసెంట్ అని చెప్పొచ్చు నైట్ టైం కండిషన్స్లో. ఒకవేళ టెక్స్ట్, అది చెప్పాను కదా, ఈవెన్ డే టైంలో కూడా ఇదే అనమాట. టెక్స్ట్ కానీ ఏదైనా నెంబర్స్ ఉన్నాయంటే దాన్ని చదవడానికి ఓకే, కానీ మీరు హై క్వాలిటీ పిక్చర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇకపోతే దీంట్లో మనకి డెడికేటెడ్ నైట్ మోడ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. అవి కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను ఒక ఫొటోస్ కూడా, అంటే సైడ్ బై సైడ్ కంపేర్ చేసి నార్మల్ అండ్ నైట్ మోడ్. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినాం అనమాట, నార్మల్ అండ్ పోర్ట్రేట్ మోడ్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేనైతే స్క్రీన్ ఫ్లాష్ని అయితే టర్న్ ఆన్ అయితే చేశాను అనమాట. ఇంకా పోర్ట్రేట్ మోడ్ ఫోటో వచ్చేసి మనకి డీసెంట్గా అయితే ఉంది, అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట, అండ్ షార్ప్నెస్ ఎక్కువైతే ఉంది యాజ్ యూజువల్గా. ఇప్పుడు చూడండి కొన్ని వీడియో శాంపుల్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినవి, అది కూడా నైట్ టైం కండిషన్స్లో. ఇది Pixel 7a బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట, అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ప్రజెంట్ ఇది పిచ్ డార్క్ కండిషన్ అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్ అయితే లేదు ఫ్లాష్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి రికార్డ్ చేస్తున్న టైంలో, బట్ రికార్డ్ చేయక ముందే మనం ఆన్ లేదా ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే 0.5x అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్స్టెంట్ షిఫ్ట్ అయితే అవుతుంది మనకి అపేచర్ డిఫరెన్సెస్ వల్ల లైటింగ్ అనేది. ఇది 1x, ఇది 2x, అండ్ ఇది మ్యాక్సిమం 5x అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్లారిటీ అనేది. సో మంచి లైటింగ్ ఉన్నట్లయితే షార్ప్నెస్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో నేను పిచ్ డార్క్ కండిషన్స్లో ఎందుకు చేస్తున్నానంటే, సో ఇక్కడే ఈ విధంగా పర్ఫామ్ చేసిందంటే మీకు కొంచెం లైటింగ్ ఉన్న కండిషన్స్లో చూసినట్లయితే దీనికంటే ఎక్కువ పర్ఫామ్ అయితే చేస్తుంది కాబట్టి. ఇంకా ఈ వీడియో క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు 0.5x నుంచి 1xకి చాలా లైట్ అయితే షిఫ్ట్ అవుతుందన్నమాట. అంటే డార్కర్గా ఒక చోట ఎక్కువ బ్రైట్గా అయితే కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ కెమెరా లెన్స్ యొక్క డిఫరెంట్ అపేచర్ వాల్యూస్ అనమాట. అపేచర్ వాల్యూస్ తక్కువ ఉంది అంటే మనకి ఎక్కువ లైట్ అయితే తీసుకుంటుంది అనమాట. ఒకవేళ అపేచర్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే లైట్ అయితే ఎక్కువ తీసుకోదు కెమెరా సెన్సార్ అనేది. ఒకవేళ మీరు 1x ఆప్షన్ దాటి జూమ్ చేసి కనుక వీడియో తీయాలనుకుంటున్నారు అంటే నాట్ అట్ ఆల్ గుడ్ అనమాట నైట్ టైం కండిషన్స్లో. ఇది నేను పిచ్ డార్క్ కండిషన్స్లో అయితే తీసాను అనమాట. ఈవెన్ దో పిక్సెల్ మొబైల్ అయినా మనకి నైట్ టైం వీడియోగ్రఫీ అంటే ఎస్పెషల్గా మీరు జూమ్ చేసి రికార్డ్ చేస్తున్నారు అంటే ఈ మొబైల్ అంత అయితే వర్త్ కాదనమాట. వన్ మోర్ థింగ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను పిచ్ డార్క్ కండిషన్స్లో అయితే ఈ వీడియోస్ రికార్డ్ చేశాను అనమాట.
ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్ అది కూడా మంచి లైటింగ్ ఉన్న సిచ్యువేషన్లో రికార్డ్ చేస్తున్నారు అంటే మీకు రిజల్ట్స్ కొంచెం బెటర్గా అయితే వస్తాయి దీనికంటే. ఇప్పుడైతే చూద్దాం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో శాంపుల్స్ అనేది, అది కూడా ఫ్లాష్ లైట్ అయితే టర్న్ ఆన్ చేసి స్క్రీన్ ఫ్లాష్ అనేది. ఇది పిక్సెల్ 7a మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అది కూడా నైట్ టైం కండిషన్స్లో రికార్డ్ చేస్తుందన్నమాట. ఇకపోతే లైట్ నా ఫేస్ మీద ఏదైతే పడుతుందో అదంతా కూడా స్క్రీన్ ఫ్లాష్ నుంచి అయితే వస్తుందన్నమాట. అంటే మనకి దీంట్లో ఎక్కడ డెడికేటెడ్ ఫ్లాష్ లైట్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చుట్టూ చాలా నాయిస్ అయితే క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట ఇది. సో ప్రాసెసింగ్ తర్వాత చూద్దాం ఏ విధంగా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనేది ఈ పిక్సెల్ 7a మొబైల్. ఈ వీడియో అనేది నేను 4K అయితే రికార్డ్ చేశాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చాలా నాయిస్ అయితే ఉంది. స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసినా కూడా ఇదైతే మనకి ఎటువంటి హెల్ప్ అయితే చేయట్లేదు అనమాట. నేనైతే ఈ ఓవరాల్ కెమెరా వర్డిక్ట్ అనేది ఈ వీడియో ఫైనల్ పార్ట్లో అయితే చెప్తాను. అసలు ఈ మొబైల్ ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు అని చెప్పని. ఇక్కడ చూస్తున్నది పెనోరామా షాట్ అనమాట, నైట్ టైం కండిషన్స్లో తీసినది. ఓవరాల్ ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రీవియస్గా చెప్పాను కదా ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి ఒక డెడికేటెడ్ నైట్ టైం ఆప్షన్తో అయితే వస్తుందని చెప్పని. ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ బై సైడ్ నార్మల్ ఫోటో అండ్ నైట్ టైం ఫోటో, చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లైటింగ్లో కానీ ఓవరాల్ షార్ప్నెస్ అన్నింటిలో కూడా చూసుకున్నట్లయితే. సో ఫైనల్గా గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ యొక్క కెమెరా వర్డిక్ట్ ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే ఈ మొబైల్ నేను డే టైం అలాగే నైట్ టైం ఇండోర్ అండ్ అవుట్డోర్ ఏదైనా సరే ఎక్కడైనా సరే యూస్ చేస్తున్న టైంలో చాలా హీటింగ్ అయితే నోటీస్ చేశాను అనమాట. ఈవెన్ దో నేనేం హెవీగా వీడియోస్ రికార్డ్ చేయట్లేదు, జస్ట్ ఫొటోస్ కూడా సరే ఇదైతే హీట్ అయితే అయిందనమాట మొబైల్ అనేది. ఒకవేళ మీరు ఎక్కువ హీట్ ఉన్న ఎన్విరాన్మెంట్ మీ చుట్టూ యాంబియంట్ టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే మీరు ఇంకా ఎక్కువ హీటింగ్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఇంకోటి మర్చిపోయాను మళ్ళీ ఏంటంటే నేను ఎటువంటి బ్యాక్ కేస్ యూస్ చేయకుండా ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్లిక్ చేశాను అనమాట. ఒకవేళ మీరు అది కనుక యాడ్ చేసినట్లయితే మీరు ఇంకా ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. సో ఈ పిక్సెల్ 7a పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా నైట్ టైం అలాగే డే టైం కండిషన్స్లో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. పర్సనల్గా 1x అండ్ 2x ఫొటోస్ చాలా గ్రేట్ అనమాట, అది నైట్ టైం అయినా సరే డే టైం అయినా సరే. ఇంకా రిమైనింగ్ ఆల్ ఫొటోస్ మనకి ఇదైతే స్ట్రగుల్ అయితే అవుతుందన్నమాట, మరి అంత గ్రేట్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇక ఈ జూమింగ్ ఫీచర్ ఉంది చూసారా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో, అదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈవెన్ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు అది కూడా ఎక్స్టర్నల్ మైక్ అనేది లేకుండా అంటే ఈ ఆప్షన్ మీకు చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఈవెన్ దో మనకి ఈ కెమెరా అన్ని పరంగా బాగున్నా కూడా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మిస్ అవుతాం అనమాట దీంట్లో. లైక్ పోర్ట్రేట్ వీడియో మోడ్ ఆప్షన్ లేదు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కంట్రోల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు పోర్ట్రేట్ ఫొటోస్లో, ఇకపోతే డ్యూయల్ వీడియో మోడ్ లేదు, ఫోటో మోడ్ లేదు, ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే లేవన్నమాట. నేనైతే కొన్ని నెలల నుంచి చాలా మొబైల్స్ అయితే టెస్ట్ చేస్తున్నాను కదా. సో బడ్జెట్ కేటగిరీలో మొబైల్స్కి ఈ ఆప్షన్స్ చాలా అయితే ఉంటాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అని, పోర్ట్రేట్ మోడ్ అని, ఇలా డిఫరెంట్ అనేది. ఇంత మనీ పెట్టి ఈ మొబైల్లో లేవు అంటే కొంచెం ఆశ్చర్యం అని చెప్పొచ్చు. ఎనీవేస్ కొందరికి ఇది నచ్చుతుంది, కొందరికి ఇది నచ్చదు. నాకేంటంటే అన్ని ఆప్షన్స్ ఉండాలి, బట్ ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాం కాబట్టి ఆ పరంగా అనమాట. అంటే ఫ్యూచర్ ప్రూఫ్ అంటారు చూసారా, ఆ విధంగా. ఎవరైనా సరే మొబైల్ కెమెరా యూస్ చేస్తున్నారంటే ఫొటోస్ అయినా క్లిక్ చేస్తారు, లేకుంటే వీడియోస్ అయినా రికార్డ్ చేస్తారు. అది డే టైం ఆర్ నైట్ టైం అంతే అనమాట, దానికి మించి ఇంకేం చేయరు. ఒకవేళ చేస్తున్నారు అంటే వెరీ రేర్ కేసెస్లో అయితే చేస్తారనమాట, ఎవ్రీడే అయితే యూస్ చేయరు. ఆల్రైట్, ఫైనల్గా మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ లేకుంటే మీరు ఒక మంచి బెస్ట్ మొబైల్ కావాలి వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి, ఇండోర్ కండిషన్స్ కానీ అవుట్డోర్ కండిషన్స్ మంచి లైటింగ్ ఉన్న టైంలో హీటింగ్ ఉన్నా పర్లేదు అంటే ఈ పిక్సెల్ 7a మొబైల్ మీకు ఒక గుడ్ చాయిస్ అనమాట. అండర్ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో. ఐ డోంట్ నో ఈ పిక్సెల్ 8a మొబైల్ వార్మ్ అవుతుందా లేదా అని చెప్పని కెమెరా యూస్ చేస్తున్న టైంలో. ఒకవేళ అవ్వట్లేదంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ అయితే హీట్ అయితే అవుతుందన్నమాట మీరు కెమెరా యూస్ చేస్తున్న టైంలో, ఈవెన్ ఫొటోస్ క్లిక్ చేసినా కూడా సరే. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ పిక్సెల్ 7a మొబైల్ యొక్క రివ్యూ. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఫొటోస్కి వీడియోస్కి మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో చాలా బాగుంది. అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మనం మిస్ అవుతాం అనమాట. ఇంకా పోతే హీటింగ్ కూడా అయితే చాలా అయితే నోటీస్ చేశాను మొబైల్ యూస్ చేస్తున్న టైంలో, ఈవెన్ బేసిక్ యూసేజ్ కూడా. ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు, ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేకుండా. వీడియోస్ చాలా బాగా అయితే వస్తాయి అనమాట. ఎందుకంటే అఫ్కోర్స్ కాంటెంట్ క్రియేషన్ అంటే మీరు అట్లీస్ట్ ఒక రింగ్ లైట్ అయినా యూస్ చేస్తుంటారు కాబట్టి ఆ లైటింగ్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఇది పిక్సెల్ 7a మొబైల్. నేనైతే రీసెంట్గా అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. దాంట్లో నేను నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి షేర్ అయితే చేసుకున్నాను. ఈ వీడియోలో గేమింగ్ టెస్ట్ అయితే చేద్దాం ఈ పిక్సెల్ 7a మొబైల్ని. చూద్దాం ఈ మొబైల్ ఎలా హ్యాండిల్ చేస్తుంది హెవీ గేమ్స్ అనేది 1 అవర్ కంటిన్యూస్గా అయితే ఆడిన తర్వాత. నేనైతే ఈ మొబైల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను, గేమింగే కాకుండా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది ఈ మొబైల్ గురించి. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి, సో దట్ నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి అండ్ మరెన్నో మొబైల్స్ రివ్యూ చేయడానికి ఫ్యూచర్లో.
ఇకపోతే ఈ గేమింగ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయాలన్నమాట ఈ మొబైల్ సెట్టింగ్స్ గురించి. నేనైతే బ్రైట్‌నెస్‌ని ఆటోమేటిక్‌గా అనేది టర్న్ ఆఫ్ అయితే చేశాను. రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌కి అయితే సెట్ చేశాననమాట. ఇక బ్రైట్‌నెస్ లెవెల్ వచ్చేసి 50% అయితే సెట్ చేశాను. ఇకపోతే నేను డార్క్ థీమ్‌ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బికాస్ అది నా ఐస్ చాలా మంచిదని. అంతేకాకుండా దీంట్లో సింగిల్ సిమ్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను స్టేబుల్‌గా డేటా స్పీడ్స్ రావడానికి. ఇవే అనమాట నేను ఆడుతున్న గేమ్స్ అనేది. ఒక 6 గేమ్స్ అయితే ఆడుతున్నాను. ఫస్ట్ మనం యాంబియంట్ టెంపరేచర్ అయితే చెక్ చేద్దాం రూమ్‌ది ఎంతుందని చెప్పని. ఇది 27.5 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉందనమాట. ఇక సేమ్ మొబైల్ కూడా అయితే చెక్ చేస్తాను డిస్‌ప్లే సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఎంతుందని. డిస్‌ప్లే సైడ్ చూసుకున్నట్లయితే మనకి 30.6 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. అదే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 30.4 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉంది. ఈ వీడియో బాగా ఎవరికి యూజ్ అవుతుందంటే ఒకవేళ మీరు పిక్సెల్ మొబైల్ కొనాలనుకుంటున్నారు లేకుంటే పిక్సెల్ 7a మొబైల్‌ని గేమింగ్ కోసం కొనాలని ప్లాన్ చేసినట్లయితే ఈ వీడియో చూడండి మీకు డీటెయిల్‌గా అయితే అర్థమవుతుంది. అసలు ఇది సెట్ అవుతుందా లేదా అని. ఫస్ట్ పబ్‌జీ గేమ్‌తో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో నేను స్టాప్ వాచ్ కూడా అయితే టర్న్ ఆన్ అయితే చేశాను ఫర్ టైమ్ రెఫరెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ కోసం. ఇకపోతే ప్రతి ఒక్క గేమ్ తర్వాత నేను బ్యాటరీ పర్సెంటేజ్ చెప్తాను. ఎంత టెంపరేచర్స్ రీచ్ అయింది ఈ గేమ్‌లో అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినా అది కూడా అయితే మీకు చెప్తాననమాట. ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నాను. ప్రీవియస్ వీడియోస్‌లో కొంతమంది కామెంట్ చేశారు గేమ్స్ ఆడే ముందు ఒకసారి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ చూపిమని. మీకు ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ లేకుంటే ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి అనమాట గైస్. సో నేను అది కన్సిడర్ అయితే చేస్తున్నాను అనమాట. నేను ప్రతి ఒక్క కామెంట్ నేనే చదువుతాను. సో మీరేం భయపడాల్సిన అవసరం అయితే లేదు. వేరే వాళ్ళు చదువుతారు. మేబీ నా టీమ్‌లో ఉన్న మెంబర్స్ చదువుతారు. అదేం లేదనమాట. నేనే చదువుతాను. నేనే రిప్లై ఇస్తాను మీ కామెంట్స్ అన్నిటికి కూడా. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి గూగుల్ టెన్సర్ G2 చిప్‌సెట్ అయితే వస్తుందనమాట. ఇది 5 నానోమీటర్‌తో బిల్డ్ అయిన చిప్‌సెట్. ఈ ప్రాసెసర్‌ని మనం స్నాప్‌డ్రాగన్‌తో కంపేర్ చేసినట్లయితే ఆన్ పేపర్ పరంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ స్నాప్‌డ్రాగన్ ట్రిప్లెట్ చిప్‌సెట్‌కి అయితే పోటీ ఇస్తుందనమాట ఇది. కొన్ని దాంట్లో దాన్ని దాటేసింది. కొన్ని దాంట్లో దానికంటే వెరీ బార్డర్ లైన్‌లో అయితే ఉందనమాట. ఇక నేను వాడుతున్న ఈ పిక్సెల్ 7 వచ్చేసి 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 8 జీబీ ర్యామ్‌తో అయితే వస్తుందనమాట. ఈ డిస్ప్లే మనకి మాక్సిమం 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూజ్ చేయట్లేదు మొబైల్‌కి ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో. ఆఫ్‌కోర్స్ నేను మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంటే రివ్యూ చేస్తున్న టైంలో బ్యాక్ కేస్ అయితే యూజ్ చేయననమాట. ఈ పిక్సెల్ 7a మొబైల్‌లో మనకి థర్మల్ ఫోమ్ అయితే ఉంటుందనమాట బోర్డ్ మీద. ఇదేంటంటే మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రాసెసర్ నుంచి ఫోన్ బ్యాక్ సైడ్ ఉన్న ప్యానెల్‌కి అనమాట. అంటే ఇది ఒక మీడియం లాగా అయితే వర్క్ అవుతుంది మధ్యలో. అంతేగాని దీంట్లో మనకి ఎక్కడ డెడికేటెడ్ కూలింగ్ చాంబర్ లేదా సిస్టమ్ అయితే లేదు లోపల. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు రిజల్ట్స్ అనేది కావాలి ప్రోగ్రెస్‌తో పెద్ద అవసరం అయితే లేదనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే గేమ్ ఆడుతూ ఉంటారు. సో 10 మినిట్స్ పబ్‌జీ గేమ్ ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉంది. టెంపరేచర్ డిస్‌ప్లే సైడ్ 36.1 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 34.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఈ టెంపరేచర్స్‌ని చూసిన తర్వాత నేనైతే చెప్పగలను ఈ మొబైల్ ఈ గేమ్ ఆడిన తర్వాత ఎస్పెషల్‌గా పబ్‌జీ హై సెట్టింగ్స్‌లో ఆడిన తర్వాత ఓవర్ హీటింగ్ అయితే లేదనమాట. కానీ ఇంత తొందరగా అయితే మనం ఫైనల్ థాట్స్‌కి అయితే రాకూడదు. ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఆడాల్సినవి. అవన్నీ ఆడిన తర్వాత ఫైనల్‌గా మీతో షేర్ చేసుకుంటాను ఈ మొబైల్ గేమింగ్ సెట్ అవుతుందా లేదని. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను. దాని పేరు షాడో ఫైట్ 4. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుందనమాట. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 81.8% అయితే ఉంది. దీని అర్థం మీరు చుట్టూ డిస్ప్లే సైడ్ చాలా థిక్ బెజల్స్‌ని అయితే నోటీస్ చేస్తారనమాట. అంటే ఆ బ్లాక్ కలర్ బార్స్ అనేది ఎక్కువైతే ఉంటాయి. ఇక ప్రీవియస్ గేమ్ నేను పబ్‌జీ ఆడాను కదా! అప్పుడైతే నాకు ఎటువంటి లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏవైతే లేవనమాట. ఈవెన్ ఈ షాడో ఫైట్ గేమ్ ఆడుతున్న టైంలో కూడా సేమ్ ఎటువంటి లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే లేదు. ఈ టెన్సర్ చిప్‌సెట్ చాలా స్మూత్‌గా అయితే హ్యాండిల్ చేస్తుంది ఇలాంటి గ్రాఫిక్ రిలేటెడ్ టాస్క్‌ని. ఆల్రైట్ ఇప్పుడైతే మరికొన్ని నిమిషాలు గేమ్ ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 98% అయితే ఉంది. టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ 34.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 32.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను. దాని పేరు ట్రైన్ ప్రో యూఎస్ఏ. ఇది ఒక ట్రైన్ సిమ్యులేషన్ గేమ్ అనమాట. ఈ గేమ్స్ అన్ని లింక్స్ కూడా కింద కామెంట్ బాక్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ పోస్ట్ చేయలేదంటే ప్లీజ్ ఒక కింద కామెంట్ అయితే చేయండి. నేను అప్డేట్ అయితే చేస్తాను. ఈ ట్రైన్ సిమ్యులేషన్ గేమ్ నా ఫేవరెట్ అనమాట. అండ్ నాకు ఎప్పుడు బోర్ కొట్టినా కూడా నేను ఈ గేమ్ అయితే ఆడుతుంటాను నా మొబైల్లో. ఇవన్నమాట గ్రాఫిక్ సెట్టింగ్స్ నేను యూజ్ చేస్తుంది ఈ గేమ్ ప్లేలో. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి క్లీన్ ఆండ్రాయిడ్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకి ఎటువంటి గజిబిజి కానీ యాడ్స్ కానీ ఏవైతే ఉండవు. ఫీచర్స్ వైజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో. అంటే ఈ పిక్సెల్‌లో ఉన్న సెట్టింగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి. అంతేకాకుండా ఈ పిక్సెల్ 7a మొబైల్ మీద అయితే కెమెరా రివ్యూ అని, బ్యాటరీ డ్రైన్ టెస్ట్, ఛార్జింగ్ టెస్ట్ ఇలా బోల్డ్ వీడియోస్ అయితే ప్లాన్ చేశాననమాట. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్‌గా చూస్తున్నారంటే ఆ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసి ఉండొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌ని అయితే క్లిక్ చేసి చూడండి. అక్కడ మీకు అన్ని వీడియో లింక్స్ అయితే అప్డేట్ చేసి ఉంటాననమాట. అండ్ ఆల్సో గైస్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
నాట్ ఈవెన్ 1% పీపుల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయలేదనమాట ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అన్బయాస్డ్ గ్యాడ్జెట్ రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో, అది కూడా మన తెలుగులో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఈ ట్రైన్ గేమ్ ఆడుతున్న టైంలో నేను అక్కడక్కడ వెరీ మినిమల్ ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను అనమాట. బికాస్ ఇది చాలా హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్ అనమాట. అందుకే మనకి ఇది కరెక్ట్గా అయితే హ్యాండిల్ చేయలేకపోయింది. అంటే ఫుల్ ల్యాగ్స్ ఏం కాదు, అక్కడక్కడ లైక్ ఒక మిల్లీ సెకండ్స్లో ఒక ఫ్రేమ్ డ్రాప్ అయిపోయి మళ్ళీ రావడం, మళ్ళీ సెట్ అయిపోవడం, ఆ విధంగా అయితే నోటీస్ చేశాను. ఇక బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇది 96% అయితే ఉందన్నమాట. టెంపరేచర్ డిస్ప్లే సైడ్ 35 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ 33.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్స్ మనకి గేమ్ టు గేమ్ చేంజ్ అవుతున్నాయి అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ గేమ్ యొక్క పర్ఫార్మెన్స్, అంటే ఆ పర్ఫార్మెన్స్ ఎంత కావాలి ఆ గేమ్కి, ఇంకా గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రాసెసరే హ్యాండిల్ చేస్తుంది అనమాట. అందుకే మనకి టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను, దాని పేరు కాల్ ఆఫ్ డ్యూటీ. ఒకవేళ మీరు గేమింగ్ మాత్రమే ఒక మొబైల్ కావాలి అంటే మనకి ప్రజెంట్ చూసినట్లయితే చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయన్నమాట. నాకు తెలిసి కొత్త మొబైల్స్ కూడా అయితే రిలీజ్ అవ్వట్లేదు పెద్దగా. ప్రీవియస్గా అంటే కోవిడ్ ముందు కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 10-20 మొబైల్ అయినా రిలీజ్ చేసేవాళ్ళు ప్రతి నెల గేమింగ్ పరంగానే అనమాట. బట్ బ్రాండ్స్ అయితే అర్థం చేసుకునేసాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మెయిన్ రీజన్ ఎందుకు రిలీజ్ చేయట్లేదని చెప్తున్నాను. ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఒక ఆల్రౌండర్గా అయితే యూజ్ చేయాలనుకుంటున్నారు. అంటే వాళ్ళకి కెమెరాస్ బాగుండాలి, గేమింగ్కి బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ బాగుండాలి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ బాగుండాలన్నమాట. అప్పుడే ఆ మొబైల్ కొనడానికి ట్రై అయితే చేస్తున్నారనమాట. ఎస్పెషల్గా ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది ఐఫోన్స్ అని లేకుంటే ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్లో చూసుకున్న సామ్సంగ్, వన్ ప్లస్ ఈ మొబైల్స్ అయితే కొంటున్నారు. ఎందుకంటే అవి మనకి ఆల్రౌండర్ మొబైల్స్ అనమాట. అన్నీ అయితే కరెక్ట్గా అయితే వర్క్ అవుతాయి. సేమ్ ఇదే సినారియో మనకి గేమింగ్ మొబైల్స్లో వర్క్ అవుతుందా అంటే నో. గేమింగ్ మొబైల్స్లో డిస్ప్లే బాగుంటుంది అండ్ గేమింగ్కి తగ్గట్టు ప్రాసెసర్ అలాగే కూలింగ్ చాంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా కొన్ని మొబైల్స్లో చూసినట్టయితే ఈవెన్ హీటింగ్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఈవెన్ దో అది గేమింగ్ మొబైల్ అయినా మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. అందుకే బ్రాండ్స్ దీన్ని నోటీస్ చేసుకున్నాయి. అందుకే మనకి మొబైల్స్ అయితే రిలీజ్ చేయట్లేదు ఇండియాలో, ఎస్పెషల్గా గేమింగ్ పరంగా. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి 4385 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇక మ్యాక్సిమం ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 18 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే, 18 వాట్స్ అనమాట. ఈవెన్ ఈ 2024లో కూడా. అఫ్కోర్స్ ఈ మొబైల్ మనకి 2023 అదే లాస్ట్ ఇయర్లో అయితే రిలీజ్ అయింది. కానీ ఆ టైంలో కూడా 18 వాట్స్ అనేది చాలా తక్కువ అనమాట మనం వేరే మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. నేనైతే సూన్ ఈ మొబైల్ ఛార్జింగ్ టెస్ట్ కూడా వీడియో అయితే చేయబోతున్నాను స్విచ్ ఆఫ్ కండిషన్లో. ఎంత టైం పడుతుంది ఛార్జ్ అవ్వడానికి 0% నుంచి 100% వరకు, సో దట్ మనం అండర్స్టాండ్ అయితే చేసుకోవచ్చు బెటర్గా అసలు ఈ 4385 mAh బ్యాటరీ ఎంత టైంలో ఛార్జ్ అవుతుంది అని. ఇకపోతే ఈ గేమ్ ఆడుతున్న టైంలో కూడా నేను ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదన్నమాట. మోస్ట్ ఆఫ్ ది గేమ్స్ మనకి నేను ఆడుతున్న ఈ హెవీ గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్స్లో పెద్దగా ప్రాబ్లం అయితే లేదు, స్మూత్గా అయితే రన్ అవుతున్నాయి. సో ఈ గేమ్ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ 93 అయితే ఉందన్నమాట. ఇక టెంపరేచర్ డిస్ప్లే సైడ్ 36.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 34.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను, దాని పేరు ఫ్రీ ఫైర్. ఇది మోస్ట్ డిమాండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట పబ్జీ తర్వాత. అండ్ ఇవన్నమాట గ్రాఫిక్ సెట్టింగ్స్ నేను యూజ్ చేస్తుంది ఈ గేమ్లో. ఇలాంటి రోల్ ప్లేయింగ్ గేమ్స్ అన్నీ కూడా చాలా ఫన్గా అయితే ఉంటాయి అండ్ చాలామంది అయితే లైక్ చేస్తారనమాట ఆడడానికి. ఎందుకంటే ఎవరైతే ఈ గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు కంప్లీట్గా ఆ గేమ్లో అంటే వాళ్ళే గేమ్ ఆడుతున్న ఫీలింగ్, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు అనమాట. అందుకే ఈ గేమ్స్ చాలా అయితే హిట్ అయిపోయాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే పబ్జీ కూడా ఒక రోల్ ప్లేయింగ్ గేమ్ అనమాట. ఆ క్యారెక్టర్ని మొత్తం మీరే కంట్రోల్ చేస్తుంటారు అండ్ మీరు చెప్పినట్లు ఆ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. కొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 90% అయితే ఉంది, టెంపరేచర్ డిస్ప్లే సైడ్ 36.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 34.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను, దాని పేరు జెన్షన్ ఇంపాక్ట్. ఇది చాలా మోస్ట్ డిమాండింగ్ గేమ్ అండ్ ఇది కూడా హెవీ గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్ అనమాట. అంతేకాకుండా ఇది కూడా ఒక రోల్ ప్లేయింగ్ గేమ్ మనకి పబ్జీ, ఫ్రీ ఫైర్ లాగానే. ఇవన్నమాట గ్రాఫిక్ సెట్టింగ్స్ నేను యూజ్ చేస్తున్నది ఈ గేమ్ ప్లేలో. ఈ పిక్సెల్ 7a సిరీస్ మనకి బడ్జెట్ సిరీస్ అనమాట గూగుల్ ప్రకారం. ఎవరైతే ఈ ప్రో మోడల్స్ ఉంటాయి కదా గూగుల్లో 7 ప్రో అని, 8 ప్రో అని, 9 ప్రో అని ఆ మొబైల్స్ని కొనలేరో వాళ్ళకి ఏ సిరీస్ అనేది తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకున్న లాస్ట్ ఇయర్ స్పెక్స్ అంటే లాస్ట్ ఇయర్ మొబైల్స్ ఉంటాయి చూసారా, ఆ స్పెసిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు ఈ ఏ సిరీస్లో. ఈవెన్ మనం ఐఫోన్స్లో చూసిన ఐఫోన్ SE మోడల్స్ ఆల్మోస్ట్ అన్నీ అట్లా రిలీజ్ అవుతాయి అనమాట. ఆల్రైట్, ఇప్పుడైతే మరికొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. అండ్ బై ద వే ఈ గేమ్ ఆడుతున్న టైంలో కూడా ఎటువంటి ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదు. అండ్ హీటింగ్ అయితే కొంచెం ఎక్కువైతే నోటీస్ చేసిన డిస్ప్లే సైడ్. చూద్దాం ఎంత టెంపరేచర్ ఉంది అని.
బ్యాటరీ వచ్చేసి 86% అయితే ఉందన్నమాట. టెంపరేచర్ డిస్ప్లే సైడ్ 40.2 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 36.9 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. సో ఫైనల్గా ఇదనమాట గేమింగ్ వర్డిక్ట్ ఆర్ గేమింగ్ రివ్యూ పిక్సెల్ 7a మొబైల్ది. ఈ మొబైల్ మనకి 40 డిగ్రీ సెల్సియస్ అయితే క్రాస్ చేస్తుంది, అది 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత. సో అది కూడా ఈ జెన్షన్ ఇంపాక్ట్ హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో. ఈ గూగుల్ టెన్సర్ G2 చిప్సెట్ మనకి థింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది, కానీ చాలా హీట్ కూడా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట గేమ్స్ ఆడుతున్న టైంలో. సో ఈ మొబైల్ గేమింగ్కి సూట్ అవుతుందా లేదా అంటే ఆన్సర్ వచ్చేసి ఎస్, ఈ మొబైల్ గేమ్స్ సూట్ అవుతుంది. అకేషనల్గా మీరు గేమ్స్ ఆడుతుంటారు అంటే అప్పుడప్పుడు మీడియం సెట్టింగ్స్లో ఆడుతున్నారు అంటే మీరు పెద్ద హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయారనమాట. ఒకవేళ మీరు హెవీ గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్స్ హై సెట్టింగ్స్లో గేమ్ ఆడుతున్నారు అంటే మీరు హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. కానీ గేమ్ ఎటువంటి ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా వర్క్ అవుతుంది, దాంట్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదనమాట. బట్ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ మీరు ఇంకొకటి నోట్ చేసుకోవాలి, నేను ప్రజెంట్ ఉన్న రూమ్లో ambient టెంపరేచర్ మీరున్న ambient టెంపరేచర్ డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. అది మీకు చాలా ఎఫెక్ట్ అయితే చేస్తుంది, మీ మొబైల్ టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఎంత డిక్రీజ్ అవుతుంది అని. సో మీరు మళ్ళీ వీడియో స్టార్టింగ్లో వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత టెంపరేచర్తో నేను స్టార్ట్ చేశానని. ఆ ambient టెంపరేచర్కి ఇప్పటికి కంపేర్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత డిగ్రీస్ అనేది ఇంక్రీజ్ అయింది అని. అందుకే రివ్యూస్ అయినా లేకుంటే ఇలాంటి టేస్టింగ్స్ అయినా ఇవన్నీ కూడా మీరు రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి. సేమ్ ఎవరైతే మేము రివ్యూ ఇస్తున్నామో మాలాగే మీకు కూడా వస్తుందా అంటే మాత్రం ఆల్మోస్ట్ 80 to 90% వస్తుంది, కానీ 100% అయితే మీరు దీన్ని నమ్మకండి. ఎందుకంటే టెంపరేచర్స్ వేరు, మీరు యూస్ చేస్తున్న తీరు వేరుగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇలా చాలా థింగ్స్ అయితే అఫెక్ట్ అవుతాయి అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, అందుకే ఈ వీడియోస్ అన్ని కూడా ఒక రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు పిక్సెల్ 7a మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది. ఈ మొబైల్ మనకి 4385 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియోలో చూద్దాం ఎంత డ్రాప్ అవుతుంది 1 అవర్ కంటిన్యూస్గా మిక్స్డ్ యూసేజ్లో ఈ మొబైల్ అనేది. సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓవరాల్గా 100%కి ఎంత స్క్రీన్ ఆన్ టైం వస్తుంది అని. ప్రజెంట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉందన్నమాట. నేనైతే సింగిల్ సిమ్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాను అండ్ వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను. ఇకపోతే డార్క్ మోడ్ ఎనేబుల్ చేశాను అండ్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ అయితే లేవన్నమాట. ఇవే కాకుండా ఇంకా రిఫ్రెష్ రేట్ని 90 Hz అయితే సెట్ చేశాను అనమాట. ఆల్ టైమ్స్ బ్రైట్నెస్ లెవెల్ని 100%కి అయితే సెట్ చేశాను. ఇప్పుడైతే నేను ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను, ఒక 10 minutes. దాని తర్వాత చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది అండ్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ నేను నోటీస్ చేశాను అని. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 4385 mAh బ్యాటరీ కెపాసిటీ ఒక రోజు లేదంటే మోర్ దాన్ 1 డే అయితే లాస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక గెస్ అనమాట అంతే. ఈ వీడియో చివరిలో మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అర్థమవుతుంది అసలు ఇది కరెక్టా కాదా అని చెప్పని. ఇంకోటి యూట్యూబ్ వీడియో ప్లే చేసే టైంలో నేను ఒకటి నోటీస్ చేసిన, అదేంటంటే ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి యూట్యూబ్లో 4K HDR కాంటెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. సో మీరు ఎక్కువ కాంటెంట్ లవర్స్ అన్నట్లయితే మీరు ఈ మొబైల్లో అద్భుతంగా అంటే HDR వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.1 inch OLED ప్యానల్ అనమాట. ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 81.8% అయితే ఉంది. ఈ డిస్ప్లే మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమం. ఇకపోతే ఇది ఫ్లాట్ స్క్రీన్ అనమాట. ఇక ఈ ప్యానల్ బ్రైట్నెస్ అనేది పీక్ 1000 nits వరకు అయితే వెళ్తుంది డైరెక్ట్ సన్లైట్లో. ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారు అంటే పెద్ద ప్రాబ్లం అయితే లేదు, ఈ డిస్ప్లేతో అసలు ప్రాబ్లమే లేదనమాట. ఒకవేళ బయట కండిషన్స్లో డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేస్తున్నారు అంటే నేను ఇంకా టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేసి మీకు ఫుల్ రివ్యూలు అయితే షేర్ చేస్తాను ఎలా ఉంది బయట కండిషన్స్లో యూస్ చేయాలనుకున్నట్లయితే. ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి ఈ మొబైల్ గురించి మాట్లాడుకోవడానికి. ఇప్పుడైతే మనం 10 minutes మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం వీడియో, అది కూడా యూట్యూబ్లో ప్లే చేసిన తర్వాత. ఇప్పుడు చెక్ చేద్దాం బ్యాటరీ పర్సెంటేజ్ అనేది. 10 minutes యూట్యూబ్ వీడియో ప్లే బ్యాక్ తర్వాత 99% అయితే ఉందన్నమాట బ్యాటరీ అనేది. 1% అయితే డ్రాప్ అయింది. ఇది సెకండ్ ఆర్ థర్డ్ బ్యాటరీ సైకిల్ అనమాట అంతే ఈ మొబైల్లో అన్బాక్స్ చేసిన తర్వాత నుంచి యూస్ చేస్తున్నాను కదా. సో అందుకే మనకి బ్యాటరీ ఎక్కువైతే డ్రాప్ అవ్వలేదు అనమాట. ఇక హీటింగ్ ఇష్యూస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎస్, నేనైతే కొంచెం వార్మర్గా అయితే నోటీస్ చేశాను అనమాట. కొంచెం హీట్ అయితే అయింది డిస్ప్లే సైడ్. ఇంకా బ్యాక్ సైడ్ అయితే పెద్దగా అయితే అవ్వలేదు అనమాట. ఇదైతే ఓవర్ హీటింగ్ అయితే కాదు, కానీ కొంచెం వార్మ్గా అయితే నోటీస్ చేశాను నేను డిస్ప్లే సైడ్ అనేది. అది కూడా జస్ట్ 10 minutes వీడియో ప్లే బ్యాక్. ఇప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్ అయితే యూస్ చేయబోతున్నాను ఒక 10 minutes వరకు. ఎందుకంటే ప్రజెంట్ అందరూ కాంటెంట్ రీల్స్ చూస్తుంటారు, సోషల్ మీడియాలో ఎక్కువైతే టైం స్పెండ్ చేస్తున్నారు అందరూ. సో దానికోసమనే ఒక 10 minutes అయితే ఇన్స్టాగ్రామ్ మీకు ఓపెన్ చేసి పెడతాను, ఎంత డ్రాప్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఇకపోతే 30 seconds టైం లిమిట్ అయితే పెట్టాను అనమాట ఈ మొబైల్లో, అందుకే ఈ మొబైల్ అనేది లాక్ అయిపోయింది. నేనైతే అబ్జర్వ్ చేయలేదు అనమాట. నేను నా వర్క్లో నేను బిజీ అయిపోయిన తర్వాత స్క్రిప్టింగ్ రాసుకుంటూ మళ్ళీ
మళ్ళీ అయితే చెక్ చేస్తే ఆల్మోస్ట్ 20 మినిట్స్ క్లోజ్‌గా అయినప్పుడు అబ్జర్వ్ చేశాను. ఇంకా సర్లే అని చెప్పని మళ్ళీ 20 మినిట్స్ తర్వాత నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట. సెట్టింగ్స్‌లోకెళ్ళి డిస్‌ప్లే టైమర్ అనేది చేంజ్ చేశాను. తర్వాత స్టార్ట్ అయితే చేశాను మళ్ళీ టెస్ట్ అనేది. సో, ఈ 10 మినిట్స్ అనేది మనం రిమూవ్ చేసేద్దాం. అంటే నేను 1 అవర్ 10 మినిట్స్ వరకు అయితే ఈ వీడియో షూటింగ్ అయితే చేస్తున్నాననమాట. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి గూగుల్ టెన్సర్ G2 చిప్‌సెట్ అయితే వస్తుందనమాట. ఇది ఒక 5 నానోమీటర్‌తో బిల్డ్ అయిన చిప్‌సెట్. నేనైతే ఆల్రెడీ గేమింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. ఈ ప్రాసెసర్ గురించి ఎలా హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ అని. మీరు కూడా అయితే చూడొచ్చనమాట. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లేకుంటే పైన ఐ కార్డ్స్‌లో లేదు అంటే ఈ వీడియో చివరిలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోలో నేను టెంపరేచర్స్ చెక్ చేశాను. ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది అని చూపించాను. ఇంకా ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఎటువంటి సెట్టింగ్స్ యూజ్ చేశాను అన్నీ అయితే డీటెయిల్ అయితే చెప్పాననమాట. ఒకవేళ మీరు ఈ పిక్సెల్ 7a మొబైల్‌ని గేమింగ్ పరంగా కొనాలనుకొని ప్లాన్ చేసుకున్నారు అంటే ఆ వీడియో చూడండి, మీకు చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. అన్నట్టు ఈ మొబైల్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ప్రెజెంట్ నేను కొన్నది ఈ మొబైల్ ఇన్ బిట్వీన్ 31,000 to 32,000 రూపీస్ అనమాట. మనకి ఆఫర్స్ టైంలో ఎంత లేదన్నా ఒక 25,000 to 30,000 ఆ మధ్యలో అయితే వస్తుంది కార్డ్ ఆఫర్స్‌తో కలుపుకొని. సో, ఒకవేళ మీరు ఎక్స్చేంజ్‌లో ఏమైనా మొబైల్ రిటర్న్ చేసి కొంటున్నారు అంటే మీకు 20-25 ఇంకా తక్కువ కూడా అయితే రావచ్చనమాట. మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్‌ని బట్టి. ఆ ప్రైస్‌కి ఈ మొబైల్ మనకి టాప్ 5 లిస్ట్‌లో అయితే ఉంటుందన్నమాట. ఆల్రైట్, మనమైతే ఇప్పుడు 10 మోర్ మినిట్స్‌ని అయితే క్రాస్ చేసాం ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసి. ఇప్పుడు బ్యాటరీ అనేది చెక్ చేద్దాం. బ్యాటరీ వచ్చేసి 97% అయితే ఉందన్నమాట. ఇక హీటింగ్ ఇష్యూస్ పరంగా చూసుకున్నట్లయితే నేను ఎక్కడైతే అబ్జర్వ్ చేయలేదు వార్మ్ అన్న ఫీలింగ్ డిస్ప్లే సైడ్ అలాగే బ్యాక్ సైడ్ యూట్యూబ్ వీడియో ప్లే చేసినప్పుడు ఏం చూసారా ఆ విధంగా. అప్ టు నౌ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది ప్రెజెంట్. కానీ మనం ఇది ముందే అయితే చెప్పలేమన్నమాట. ఇప్పుడైతే నేను ఒక 4K వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను కెమెరా యాప్ ఓపెన్ చేసి ఒక 10 మినిట్స్ వరకు. చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయింది తర్వాత అని. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి మాక్సిమం 4K 60 FPS వరకు అయితే వీడియో అయితే సపోర్ట్ ఉందన్నమాట బ్యాక్ కెమెరాస్ తో. ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 4K 30 FPS వరకు అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగా పిక్సెల్ అనమాట. దీని అపర్చర్ వాల్యూ f1.9. సెకండ్ కెమెరా వచ్చేసి 13 మెగా పిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f2.2. ఇంకా మెయిన్ కెమెరాలో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే డ్యూయల్ పిక్సెల్ PDAF ఉంది, OIS ఉంది, ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సెకండ్ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసి 120 డిగ్రీస్. ఇక ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 13 మెగా పిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f2.2. ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళి పిక్సెల్ మొబైల్స్ లో బెస్ట్ ఫీచర్స్ చెప్పు అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పేది కెమెరాస్ అనమాట. అంత బ్రెయిన్ వాష్ అయితే అయిపోయాం అందరం మనం పిక్సెల్ అంటే కెమెరాస్ కి అని. అఫ్ కోర్స్ అది రియల్ కూడా అనుకోండి, మనకి మంచి ఫోటో అండ్ వీడియో క్వాలిటీస్ అయితే వస్తాయి పిక్సెల్ మొబైల్స్ లో వేరే డివైస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకా మనకి లేటెస్ట్ పిక్సెల్ మొబైల్స్ లో చూసుకున్నట్లయితే గూగుల్ అయితే చాలా అంటే చాలా ఏ ఫీచర్స్ అయితే యాడ్ చేసింది అనమాట. ఇంకా రాను ఇంకా చాలా అయితే యాడ్ చేయబోతున్నారు వీళ్ళు. ఇంకా ఫ్యూచర్ మొత్తం ఏ స్టఫ్ అయితే నిండిపోతాయి అనమాట మొబైల్స్ అనేటివి. ఆల్రెడీ ఇప్పుడైతే మనం 10 మినిట్స్ అయితే రికార్డ్ చేసాం వీడియో అనేది 4K ఈ పిక్సెల్ 7a లో. ఇప్పుడు చెక్ చేద్దాం బ్యాటరీ పర్సెంటేజ్ అనేది. ప్రెసెంట్ వచ్చేసి 93% అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో నేను చాలా హీటింగ్ అయితే నోటీస్ చేసాను డిస్ప్లే టాప్ సైడ్. ఇకపోతే పిక్సెల్ మొబైల్స్ ఏదైనా సరే మీరు 9 Pro గా తీసుకున్నా కూడా, ప్రో సిరీస్ తీసుకున్నా కూడా దాంట్లో కూడా మనకి ఇది కామన్ అనమాట. ఒకవేళ మీరు కెమెరా ఎక్కువసేపు యూస్ చేస్తున్నారు అంటే మొబైల్ అనేది హీట్ అవుతుంది. ఇంక ఈ టెంపరేచర్ కూడా చెక్ చేస్తే ఎంత టచ్ అవుతుందని చెప్పని ఇది ఆల్మోస్ట్ 40 డిగ్రీస్ క్రాస్ అయితే అయిపోయింది అనమాట. 41 దగ్గరగా అయితే ఉంది. అది కూడా ఇండోర్ కండిషన్స్ లో. ఒకవేళ మీరు అవుట్డోర్ లో రికార్డ్ చేస్తున్నారు అంటే ఇంకా మీకే వదిలేస్తున్నాను ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది అని. అండ్ ఆల్సో నేను ఫుల్ కెమెరా రివ్యూ అయితే పోస్ట్ చేయబోతున్నాను ఈ మొబైల్ గురించి. ఆ వీడియోలో మాట్లాడుకుందాం మరికొంత ఇన్ఫర్మేషన్ ఈ కెమెరాస్ గురించి. ఇక ఈ టెంపరేచర్ అనేది లొకేషన్ టు లొకేషన్ కూడా అయితే చేంజ్ అవుతుంది అనమాట. మనం స్కూల్స్ లో చదివి ఉంటాం హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ అని. సో మీ ambient టెంపరేచర్ని బట్టి హీట్ అనేది వేరీ అయితే అవుతుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చి నేను CPU థ్రాట్లింగ్ యాప్ ద్వారా ఒక 10 మినిట్స్ అయితే థ్రాట్లింగ్ అయితే చేస్తున్నాను. చూద్దాం ఈ ప్రాసెసర్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అని. ఈ CPU యాప్ లో మనకి గ్రాఫ్ అనేది చూపిస్తుంది అనమాట. దీంట్లో గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ఇది గ్రీన్ కలర్ లోనే ఉంది అంటే గ్రాఫ్ మొత్తం మనకి ప్రాసెసర్ బాగుందని అండ్ ఎటువంటి టాస్క్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అంటే ప్రాసెసర్లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమి లేవని. ఒకవేళ ఎల్లో కలర్ వచ్చింది అంటే అప్పుడప్పుడు మనకి ప్రాసెసర్లో డిప్స్ అయితే అవుతున్నాయని. ఒకవేళ రెడ్ కలర్ వచ్చింది అంటే మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ప్రాసెసర్ ఎక్కువ హీట్ అవుతుంది, అలాగే ఎక్కువ లోడ్ తీసుకుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ టు పవర్ అనేది డిఫరెన్స్ ఉంది అన్నట్టు. ఇక ఈ గూగుల్ టెన్సర్ G2 చిప్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ CPU థ్రాట్లింగ్ లో చాలా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హీట్ కూడా అయితే చాలా అవుతుంది అనమాట ఈ ప్రాసెసర్ అనేది. ఈ CPU థ్రాట్లింగ్ యాప్ లో మనకి 40 డిగ్రీ సెల్సియస్ అయితే మార్క్ కంప్లీట్ చేసుకుందనమాట ఈ మొబైల్ అనేది సక్సెస్ఫుల్ గా. సో ఈ రిజల్ట్స్ ని బట్టి మనం చెప్పొచ్చు ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి చాలా హీట్ అయితే జనరేట్ చేస్తుంది హెవీ యూసేజ్ లో. ఇది ఆల్రెడీ మనం వీడియో రికార్డింగ్ చేస్తున్న టైంలో చేసినాం, ఇప్పుడైతే చూసాము. ఇంకపోతే గేమింగ్ లో కూడా అయితే చెక్ చేసాం అనమాట. 10 మినిట్స్ CPU థ్రాట్లింగ్ యాప్ యూస్ చేసిన తర్వాత ఇదనమాట బ్యాటరీ పర్సెంటేజ్. ప్రెసెంట్ వచ్చేసి 91 అయితే ఉంది. ఇప్పుడైతే నేను CPU అండ్ GPU బెంచ్ మార్క్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. మనం చూద్దాం పిక్సెల్ 7a మొబైల్ ఎంత స్కోర్ చేస్తుంది అని. అదేవిధంగా నేను మీతో రిజల్ట్స్ కూడా షేర్ చేసుకుంటాను అండ్ తర్వాత
మనం బ్యాటరీ పర్సెంటేజ్ కూడా అయితే చెక్ చేద్దాం. ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గైస్, ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ యూసేజ్లో అయితే చేస్తున్నాను అనమాట. సో మేబీ మీరు యూస్ చేస్తున్న ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ పర్సన్ టు పర్సన్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. సో మీరు బ్రైట్నెస్ ఎంతలో పెట్టుకున్నారు, మీ చుట్టూ ఉన్న అంబియంట్ టెంపరేచర్ ఎంత ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ రన్ అవుతున్నాయి, ఇంటర్నెట్ అని, సింగిల్ సిమ్మా, డ్యూయల్ సిమ్మా, ఇలా బోల్డ్ అని థింగ్స్ అయితే అఫెక్ట్ అవుతాయి అనమాట బ్యాటరీ బ్యాకప్కి. సో అందుకే అన్ని వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను, ఇలాంటి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కానీ వీడియోస్ అన్ని కూడా ఒక రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి, కన్ఫర్మేషన్ కింద అయితే కాదనమాట. ఇవన్నమాట CPU స్కోర్స్ Pixel 7a మొబైల్వి. ఇప్పుడైతే నేను GPU టెస్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇక ఈ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పిక్సెల్ అనే కాదు, డిఫరెంట్ మొబైల్స్ ఏది తీసుకున్నా, ఈవెన్ యాపిల్ ఐఫోన్స్ లో తీసుకున్నా కూడా మనకి ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి యూసేజ్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది 100% ట్రూ. అందుకే మీరు రివ్యూస్ లో చూస్తుంటారు, మీకు వచ్చినట్లు బ్యాటరీ బ్యాకప్ వాళ్ళకి రాకపోవచ్చు, వాళ్ళకి వచ్చిన బ్యాటరీ బ్యాకప్ మీకు రాకపోవచ్చు, అక్కడ క్లాష్ అయితే వస్తుంటుంది అనమాట. సో చాలా కామెంట్స్ నేను చూసే ఉంటాను, సో మాకంత రావట్లేదు, నీకెట్లా వస్తుంది అది ఇది అని. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే అనమాట. ఇవన్నమాట GPU రిజల్ట్స్ ఈ Pixel 7a మొబైల్ది. ఆల్రైట్, ఇప్పుడైతే మనం ఈ CPU అండ్ GPU స్కోర్స్ అయితే పుల్ చేసాం ఈ Pixel 7a. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి 87% అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను స్ట్రెస్ టెస్ట్ అయితే చేయబోతున్నాను ఈ Pixel 7a లో. చూద్దాం స్కోర్స్ అనేది ఏ విధంగా వస్తాయి ఈ మొబైల్లోని. ఈ టెస్ట్ ని అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను 1 hour 10 minutes అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మనకి బ్యాక్ ఫైర్ అయింది కదా, డిస్ప్లే అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది, అందుకని ఎక్స్ట్రా 10 minutes అనమాట. మేబీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఓన్లీ 1 hour క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే రిమైనింగ్ తర్వాత మొత్తం కంప్లీట్గా బ్యాటరీ డ్రైన్ చేయొచ్చు కదా అని. సి గైస్, ఇప్పుడు కంప్లీట్గా బ్యాటరీ డ్రైన్ చేయాలి అంటే మెయిన్ లిమిటేషన్స్ చెప్తున్నాను, నాకున్న లిమిటేషన్స్. ఫస్ట్ థింగ్, నా కెమెరా అంతసేపు అయితే రికార్డ్ చేయదనమాట, బ్యాటరీ అయితే అంత ఇవ్వదు బ్యాకప్ అనేది. సెకండ్ థింగ్ వచ్చేసి, అంతసేపు పెట్టినా కూడా మనకి వెరీ సటిల్ అనమాట, మరి పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయం. బట్ ష్యూర్ ఫ్యూచర్లో నేను కెమెరా అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొనబోయే కెమెరా అన్లిమిటెడ్ రికార్డింగ్ ఉండేటట్లే చూసుకుంటున్నాను. సో మనకి ఫ్యూచర్లో రాబోయే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్ని కూడా కంప్లీట్గా గంటలు అయితే రికార్డ్ చేయబోతున్నాను. చూద్దాం అసలు అంత ఓపిక్గా చేయగలనా లేదా అని చెప్పి. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 1 hour 10 minutes మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. రైట్ నౌ బ్యాటరీ వచ్చేసి 86% అయితే ఉందన్నమాట. ఈ స్ట్రెస్ టెస్ట్ ని ఇలానే కంటిన్యూ చేస్తున్న తర్వాత మీకు ఫైనల్ చూపిస్తాను ఎంత స్కోర్ చేసింది ఏంటి అని చెప్పి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి 14% అయితే డ్రాప్ అయింది ఒక గంట యూజ్ చేసిన తర్వాత మొబైల్ అనేది. ఆ 10 minutes అయితే రిమూవ్ చేసింది ఇన్స్టాగ్రామ్ది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత డ్రాప్ అయింది అండ్ ఎంత హవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది అని. సో మనం స్టార్టింగ్ లో 100% అయితే ఉంది, ఇప్పుడు 86% అయితే ఉంది. ఈ రెండు వాల్యూస్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 14 అయితే వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ చెప్పాను కదా, 14% అయితే కన్జ్యూమ్ చేసుకుంది 1 hour యూసేజ్ కి. ఇక్కడ నేను ఒక సింపుల్ మ్యాథ్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇవన్నమాట రిజల్ట్స్ అనేది ఈ Pixel 7a. నేనైతే ఈ 14 ని ఒక నెంబర్ అయితే మల్టిప్లై చేశాను, మనకి క్లోజ్ టు 100 వాల్యూ ఇచ్చేది, అది 7 అనమాట. అంటే 14 multiplied by 7 is equals to 98. ఇక్కడ 98 అనేది బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ 7 అనేది టైమ్ ఇన్ హవర్స్ అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ ఇన్స్టాగ్రామ్ అని అవన్నీ మొత్తం రిమూవ్ చేస్తే 1% నుంచి 100% వరకు పిక్సెల్ మొబైల్ మనకి ఇన్ బిట్వీన్ 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే ఇస్తుంది, ఒకవేళ మీరు ఈ విధంగా కనుక యూజ్ చేసినట్లయితే. ఇది కంటిన్యూస్ యూసేజ్కి చెప్తున్నాను గైస్. నాకు తెలుసు ఇలా అయితే ఎవరు యూజ్ చేయరు, మొబైల్ అనేది మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ మీరు పర్టికులర్గా స్పెసిఫిక్ యాప్స్ యూజ్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాని ఎక్కువ యూజ్ చేస్తున్నారు మొబైల్లో అంటే మీకు బ్యాటరీ డిఫరెన్స్ చాలా అయితే వస్తుంది అనమాట. పోనీ లేదంటే వాట్సాప్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది, స్క్రీన్ ఆన్ టైం ఎక్కువ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ యాప్స్కి ప్రాసెసర్ పవర్ ఎంత రిక్వైరో దాన్ని బట్టి అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ ప్రాసెసర్ తక్కువ పవర్ని తీసుకొని టాస్క్ని కంప్లీట్ చేస్తుంది అంటే మనకి స్క్రీన్ ఆన్ టైం ఎక్కువ వస్తుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ అయితే వస్తుంది. ఇంకోటి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇప్పుడు ఓకే నేను ఇప్పుడు 100% ఛార్జ్ చేసి మొబైల్ని యూస్ చేస్తే నాకు ప్రతి ఒక్కసారి ఇంతే 6 to 7 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది అని. బట్ ఆన్సర్ వచ్చేసి నో అనమాట. ఎందుకంటే మనకి బ్యాటరీ హెల్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది మనం యూజ్ చేస్తున్నప్పుడు. అందుకే నేను ఎప్పుడు రికమెండ్ చేస్తుంటాను, మొబైల్ని ఎప్పుడు 100% వరకు అయితే ఛార్జ్ చేయకండి. నేను టెస్టింగ్ కోసం చేస్తున్నాను అంతే ఇది. సో మీరు 100% వరకు అయితే ఛార్జ్ చేయకండి. అండ్ ఆల్సో 25 to 30 మ్యాక్సిమం 20 లోపల అయితే వెళ్ళకండి ఎప్పుడు కూడా. సో 20 to 80 ఆ బిట్వీన్ అయితే మెయింటైన్ చేయండి, లేదంటే 85 వరకు కూడా సేఫ్ జోన్ అనమాట. ఇవన్నమాట స్ట్రెస్ టెస్ట్ నుంచి వచ్చిన రిజల్ట్స్ అనేది ఈ Pixel 7a మొబైల్. సో ఫైనల్గా ఈ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ Pixel 7a మొబైల్ మనకి ఇన్ బిట్వీన్ 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే ఇస్తుంది కంటిన్యూస్గా యూసేజ్ చేసినట్లయితే. ఇది డీసెంట్ అనమాట, కానీ అద్భుతం అయితే నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అంటే మాత్రం మీకు 1.5 day అయితే లాస్ట్ అవుతుంది ఈ మొబైల్ అనేది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అంటే మాత్రం మీకు 1 day కంప్లీట్గా అయితే రాదనమాట, మీరు మధ్యలో ఛార్జ్ చేయాల్సిందే మొబైల్ అనేది. ర్యాండమ్గా అప్పుడప్పుడు మీరు గేమ్స్ ఆడుతుంటారు, అప్పుడప్పుడు కెమెరా యూస్ చేస్తుంటారు, కొంచెంసేపు మొబైల్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తుంటారు అంటే మీరు ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ మీరు మొబైల్ అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇదైతే 2 రోజులు యూజ్ చేసే మొబైల్ అయితే కాదనమాట, ఒక రోజు లేదంటే 1.5 day అంతే. ఇది గూగుల్ Pixel 7a మొబైల్.
ఈ మొబైల్‌ని నేను చాలా రోజుల నుంచి టెస్టింగ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మొబైల్ ఛార్జింగ్ టెస్ట్ అనేది. అది కూడా స్విచ్ ఆఫ్ కండిషన్స్‌లో. ఇకపోతే ఛార్జింగ్ అనేది నేను 0% నుంచి 100% వరకైతే చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. మనకి బాక్స్‌లో ఎటువంటి చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చూసే ఉంటారు. నేనైతే పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుందనమాట. బై ద వే ఈ గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ మనకి మాక్సిమం 18 వాట్స్ వైర్ ఛార్జింగ్ అలాగే 7.5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఎవ్రీ 10 మినిట్స్‌కి ఎంత ఛార్జ్ అయింది ఈ మొబైల్ అనేది. యాక్చువల్‌గా నేను ఈ స్విచ్ ఆఫ్ కండిషన్స్‌లో చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఉందనమాట. అది ఎందుకు ఏంటని చెప్పి ముందు అయితే చెప్తాను. బట్ ఫస్ట్ మనమైతే 10 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ గనుక చెక్ చేసినట్లయితే ఇది 13% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్నైతే ఇలానే కంటిన్యూ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అయితే చెక్ చేస్తాను. ఇకపోతే మెయిన్ రీజన్ ఎందుకు నేను ఈ స్విచ్ ఆఫ్ కండిషన్స్‌లో ఈ ఛార్జింగ్ టెస్ట్ చేస్తున్నాను అంటే, గైస్ ఇప్పుడు మొబైల్ యూసేజ్ అనేది ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి డిఫరెంట్‌గా అయితే ఉంటుందనమాట. నేను యూజ్ చేస్తున్న యాప్స్ మీరు యూజ్ చేయకపోవచ్చు. మీరు వాడే పద్ధతిలో నేను వాడకపోవచ్చు అనమాట. ఇంకా ఇవే కాకుండా మనకి నెట్వర్క్ స్ట్రెంత్ అని, బ్రైట్‌నెస్ లెవెల్స్ అని, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్స్, ఫోన్ కాల్స్ అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట బ్యాటరీని అఫెక్ట్ చేయడానికి. సో ఇటువంటి గజిబిజి ఏం అవసరం లేకుండా ఉండడానికే నేనైతే ఆల్వేస్ ఈ వీడియోనే కాదు, మీరు ప్రీవియస్‌గా నా ఛార్జింగ్ టెస్ట్ అన్నీ చూసినట్లయితే అన్నిట్లోనూ కూడా నేను సేమ్ ఇదే విధంగా స్విచ్ ఆఫ్ కండిషన్‌లో అయితే ఛార్జింగ్ టెస్ట్ చేశాననమాట. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంది అంటే, మనకి అక్యురేట్ టైమింగ్స్ అయితే తెలుస్తాయన్నమాట. అంటే 100% అయితే కాదు, క్లోజ్ టు 100% రీడింగ్స్ అయితే మనం పుల్ చేయొచ్చు ఈ టెస్టింగ్ ద్వారా. ఇప్పుడైతే మనం 20 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 23% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తాను. తర్వాత 10 మోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి 4385 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందనమాట. ఇక బ్యాటరీ సైజ్ అంటే కెపాసిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది డీసెంట్ సైజ్. ఇంకపోతే ఇది మోర్ దెన్ 1 డే అయితే లాస్ట్ అవ్వదనమాట హెవీ యూసేజ్‌లో. ఇంకొక ఇష్యూ ఏందంటే ఛార్జింగ్ స్పీడ్. ఈ ఫోన్ మనకి ఓన్లీ 18 వాట్స్ వైర్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ 2024 ఇంకా అప్‌కమింగ్ ఇయర్స్‌లో ఈ 18 వాట్స్ అనేది చాలా స్లో ఛార్జింగ్ అనమాట. ఆఫ్‌కోర్స్ మనం ప్రీవియస్ ఇయర్స్‌లో 5 వాట్స్, 7 వాట్స్ ఆ స్పీడ్‌తో అయితే స్టార్ట్ అయ్యాం. బట్ కానీ ఇప్పుడు అన్ని మొబైల్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే 18 వాట్స్ అనేది చాలా స్లో ఛార్జింగ్. మేబీ మీరు ఇక్కడ థింక్ చేస్తుండొచ్చు ఈ మొబైల్ 20 మినిట్స్‌కి 23% ఛార్జ్ అయింది. సో వితిన్ 40 మినిట్స్‌లో క్లోజ్ టు 50% అయితే ఛార్జ్ అవుతుంది అని. కానీ రియాలిటీలో ఈ విధంగా అయితే వర్క్ అవ్వదనమాట. ఛార్జింగ్ స్పీడ్స్ మనకి వేరీ అయితే అవుతూ ఉంటాయి టెంపరేచర్‌ని బట్టి. ఒకవేళ మీరు ఫోన్‌ని ఎక్కువ వేడిగా ఉన్న కండిషన్స్‌లో ఛార్జ్ చేస్తున్నారు అంటే మీ చుట్టూ ఉన్న యాంబియంట్ టెంపరేచర్ సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే, అక్కడ మీరు ఇంకా ఈవెన్ స్లో ఛార్జింగ్ స్పీడ్స్ అయితే నోటీస్ చేస్తారు. ఇప్పుడైతే మనం 30 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 33% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 10 మోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి గూగుల్ టెన్సర్ G2 చిప్‌సెట్ అయితే వస్తుందనమాట. ఇది 5 నానోమీటర్‌తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ చిప్‌సెట్స్ వచ్చేసి మనకి బెటర్ బ్యాటరీ టు పర్ఫార్మెన్స్ రేషియో అయితే ప్రొవైడ్ చేస్తాయి స్పెసిఫికేషన్స్ ప్రకారం. కానీ ఇక్కడైతే అది నిజమైతే అవ్వట్లేదనమాట. పర్ఫార్మెన్స్ వైస్ మనకేం ప్రాబ్లమ్ లేదు. కానీ బ్యాటరీ అంటారా, బ్యాటరీ డ్రైనింగ్ అయితే ఉంది. అండ్ ఈవెన్ గేమింగ్ పర్ఫార్మెన్స్‌లో కూడా పర్ఫార్మెన్స్ హై ఉన్నా కూడా మనకి చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాననమాట. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను ఈ గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ గురించి. ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేశాననమాట. ఒకవేళ మీరు ఓన్లీ ఈ ఛార్జింగ్ టెస్ట్ వీడియో మాత్రమే చూస్తున్నారు అంటే, ఈ పిక్సెల్ 7a మొబైల్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అయితే ఉన్నాయన్నమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌ని అయితే క్లిక్ చేసి చూడండి. అక్కడ మీకు అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడైతే మనం 40 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 43% అయితే ఛార్జ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే మనం ఈవెన్ 40 మినిట్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా మనకి మొబైల్ 50% అయితే ఛార్జ్ అవ్వలేదన్నమాట. ఇది చాలా డిసప్పాయింటింగ్ ప్రెజెంట్ ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే డిఫరెంట్ మొబైల్స్‌లో. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మొబైల్ ఫోన్ ఎప్పుడు ఛార్జ్ చేస్తారంటే, అంటే మార్నింగ్ టైమ్‌లో లేచి ఇంట్లో పనులు చేసుకోవడం, స్నానాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఆఫీస్‌కి తయారవుతూ ఉంటారు. కొందరు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్తూ ఉంటారు. సో ఆ టైంలో ఏంటంటే మొబైల్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. వితిన్ 30 మినిట్స్‌లో మోస్ట్ ఆఫ్ ది వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి. సో 30 మినిట్స్‌లో 50% క్రాస్ అయింది అంటే ఓకే అనమాట. మనకైతే ఒక ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు. వెరీ నార్మల్ బేసిక్ యూసేజ్‌లో. కానీ ఇది 40 మినిట్స్ అయినా కూడా 50% అయితే ఛార్జ్ అవ్వలేదు. ఇది చాలా చాలా డిసప్పాయింటింగ్. ఇప్పుడైతే మనం 50 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు చూసినట్లయితే బ్యాటరీ అనేది 52% అయితే ఉందన్నమాట. సో ఈ పిక్సెల్ 7a మొబైల్‌ని మీరు 0-50% ఛార్జ్ చేయాలంటే ఎంత లేదన్నా మినిమమ్ 45-50 మినిట్స్ టైం అయితే కావాలన్నమాట.
ఇది రియల్‌గా షాకింగ్. ఈ 15 మినిట్స్‌కి జస్ట్ 52% ఛార్జ్ అవ్వడం అనేది. ప్రెజెంట్ డేస్ చూసినట్లయితే మనకి చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్ట్ చేసేది. అండ్ ఈవెన్ కొన్ని మొబైల్స్ అయితే అండర్ 1 అవర్ 20, 30 మినిట్స్‌లో కూడా ఛార్జ్ అయితే అయిపోతాయి. ఈవెన్ దో 4500, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా కూడా. సింపుల్ ఎగ్జాంపుల్ సామ్‌సంగ్ మొబైల్స్ తీసుకోండి. అది ఓన్లీ 25 వాట్స్ ఛార్జింగ్ స్పీడ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ మొబైల్స్ మనకి లెస్ దాన్ 1 అవర్ 30 మినిట్స్‌లోనే కంప్లీట్‌గా అయితే ఛార్జ్ అయిపోతాయన్నమాట. ఈ 4000, 4500 అప్ టు 5000 ఎంఏహెచ్ బ్యాటరీస్ ఉండే మొబైల్స్ అన్నీ కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే గూగుల్ ఓన్లీ ఫోకస్ చేస్తుంది కెమెరా డిపార్ట్మెంట్ అండ్ వీడియో డిపార్ట్మెంట్ అనమాట. కానీ ఎక్కువైతే నెగ్లెక్ట్ చేస్తుంది ఈ ఎసెన్షియల్ ఫీచర్స్ లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ అని, ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి ఇంటర్నల్‌గా అవన్నీ కూడా మనకి గూగుల్ అయితే అంటే ఎక్కువ కేర్ అయితే తీసుకోవట్లేదనమాట. వీళ్ళు ఫోకస్ మొత్తం కూడా మెయిన్ ఫోటోస్ అండ్ వీడియోస్. గైస్ నేనైతే గూగుల్‌కి అగైనెస్ట్ అయితే కాదనమాట. బట్ రిమెంబర్ ప్రైమరీ సోర్స్ మనం ఏదైనా మొబైల్ ఫోన్ యూజ్ చేయాలి అంటే దానికి ప్రైమరీ సోర్స్ వచ్చేసి బ్యాటరీ అనమాట. ఒకవేళ బ్యాటరీ డెడ్ అయింది అసలు ఛార్జింగే లేదు అంటే ఆ ఫోన్ మనకి యూజ్‌లెస్. నేనైతే ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ పిక్సెల్ 7a మొబైల్ ఒక 1 అవర్ 40 మినిట్స్ లోపలైతే ఛార్జ్ అయిపోతుందని అనుకున్నాను నేను. కానీ ఇప్పుడైతే కాన్ఫిడెంట్‌గా చెప్పగలను ఈ మొబైల్ కంప్లీట్‌గా అంటే మోర్ దెన్ 2 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. చూద్దాం ఫైనల్‌లో ఎంత టైం తీసుకుంది ఈ మొబైల్ కంప్లీట్‌గా ఛార్జ్ అవ్వడానికి. ఇప్పుడైతే మనం 60 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 60% అయితే ఛార్జ్ అయింది. ఇక్కడ మీరు కంపేర్ చేసినట్లయితే ప్రీవియస్ 10 మినిట్స్‌కి అండ్ ఇప్పటికి ఓన్లీ 8% మాత్రమే ఛార్జ్ అయిందనమాట. ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే చెప్తున్నాను ఇది. మొబైల్ ఫోన్స్ అనేది డిఫరెంట్ ఛార్జింగ్ ప్యాటర్న్స్ అయితే యూజ్ చేస్తాయన్నమాట. అందుకే మొబైల్ బ్రాండ్స్ మనకి ఎప్పుడైనా సరే రిలీజ్ చేసే టైంలో ఈ మొబైల్ ఇంత టైంలో అంటే ఒక 30 మినిట్స్‌లో ఇంత పర్సెంటేజ్ ఛార్జ్ అవుతుంది. లేకుంటే 50% అనేది ఇంత టైంలో ఛార్జ్ అవుతుందని చెప్తారు. అంతేగాని 100% ఇంత టైంలో ఛార్జ్ అవుతుందని చెప్పని ఆల్మోస్ట్ ఏ మొబైల్ బ్రాండ్ అయితే చెప్పరనమాట. వెరీ, వెరీ రేర్ కండిషన్స్‌లో తప్పించి. ఈవెన్ దో మనకి పిక్సెల్ 7a మొబైల్ బిగ్ బ్యాటరీతో వచ్చిన ఛార్జింగ్ స్పీడ్ చాలా డిసప్పాయింటింగ్ అనమాట. ఫస్ట్ నుంచి ఇదే అయితే నేను చెప్తున్నాను. ఇకపోతే ఈ పిక్సెల్ 7a కాకుండా 8aలో చూసుకున్నా కూడా సేమ్ ఇదే ఇష్యూ. అది కూడా మనకి మ్యాక్సిమం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐ హోప్ గూగుల్ మనకి 18 వాట్స్ ఛార్జింగ్ తీసేసి అట్లీస్ట్ 22 లేదా 25 అంటే 20 వాట్స్ అబోవ్ ఛార్జింగ్ స్పీడ్స్‌ని తెస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఫ్యూచర్‌లో ఏం చేస్తుందో గూగుల్ అనేది. ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతూ వెళ్తుందంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది గూగుల్‌కి సర్వైవ్ అవ్వడానికి మార్కెట్‌లో. ఇప్పుడైతే మనం 1 అవర్ 10 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 69% అయితే ఛార్జ్ అయింది. మేబీ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు. ఈ స్లో ఛార్జింగ్ నా పవర్ బ్యాంక్ వల్ల అవుతుందా అని? ఆన్సర్ వచ్చేసి నో గైస్. ఈ పవర్ బ్యాంక్ మాక్సిమం 22.5 వాట్స్ అవుట్‌పుట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే టెస్ట్ అయితే చేస్తాననమాట ఎవ్రీ ఛార్జింగ్ చేసే టైంలో. అసలు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పని కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో పవర్ బ్యాంక్ ఇష్యూ అయితే కాదనమాట. ఈ ఛార్జింగ్ వాట్స్ అంటే స్పీడ్ అనేది ఇష్యూ ఇక్కడ. ఇకపోతే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మాట్లాడుకున్నట్లయితే ఈ గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ గురించి నేనైతే మోర్ దెన్ ఒక వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ చాలా మంచి విషయాలున్నాయి. అలాగే చాలా బ్యాడ్ థింగ్స్ కూడా అయితే నేను నోటీస్ చేశాననమాట. పెద్ద ఇష్యూ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్‌కి ఎస్పెషల్‌గా ఈ థిక్ బెజల్స్ అనమాట డిస్‌ప్లే సైడ్ చాలా ఎక్కువైతే ఉన్నాయి. అండ్ నాకైతే నచ్చలేదనమాట ఇది. ఈ మొబైల్ ఫోన్ 25,000-30,000 రూపీస్ లోపలైతే వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్స్‌లో. దీనికి ఇలా ఉందంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎవరైతే ఈ మొబైల్‌ని రిలీజ్ టైంలో కొన్నారో అప్పుడు మనకి మోర్ దెన్ 35,000 రూపీస్ అయితే పెట్టి కొనుంటారు లాంచ్ టైంలో. వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు. ఆల్రైట్ ఇప్పుడైతే మనం 1 అవర్ 20 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇది 78% అయితే ఛార్జ్ అయింది. మనం ఆల్మోస్ట్ 1 అవర్ 30 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం కొద్దిసేపట్లో. స్టిల్ ఇది 78-80% దగ్గర అయితే ఉంది. చాలా మొబైల్స్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్‌గా అయితే ఛార్జ్ అయిపోయేటివి. సో దీన్ని బట్టి మళ్ళీ కన్క్లూడ్ చేయొచ్చు మనం గూగుల్ పిక్సెల్ 7a ఛార్జింగ్ స్పీడ్స్ చాలా అంటే చాలా గలీజ్‌గా అయితే ఉన్నాయి. మీకైతే ఒక టిప్ అనమాట ఇక్కడ. ఈ పిక్సెల్ 7a మొబైల్ గురించి కాదు, ఏ మొబైల్ యూజ్ చేస్తున్నా వాళ్ళ కోసమే ఇది. ఏంటంటే మీరు ఒకవేళ మొబైల్ ఛార్జ్ చేస్తున్నారు అంటే మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది అంటే బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఇన్ బిట్వీన్ 20-85% లోపు ఉండేటట్లయితే చూసుకోండి. ఒకవేళ మీరు 15-20% కంటే తక్కువ ఉన్నప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నారు, లేకుంటే మొబైల్ కంప్లీట్‌గా 100% వరకు ఛార్జ్ చేస్తున్నారు ప్రతి ఒక్కసారి ఛార్జ్ చేస్తున్నప్పుడు అంటే మీ మొబైల్ యొక్క బ్యాటరీ హెల్త్ అయితే డ్యామేజ్ అవుతుందనమాట. ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్ డేస్‌లో బాగానే ఉంటుంది. బట్ కానీ ఒక 3 మంత్స్ 4 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీరే నోటీస్ చేస్తారు అసలు ఛార్జ్ చేసిన వితిన్ 1 అవర్‌లోనే 20-30% డ్రాప్ అయిపోవడం. నేనైతే కొద్ది రోజుల్లో పోస్ట్ చేయబోతున్నాను ఒక డెడికేటెడ్ వీడియో మీ మొబైల్ యొక్క బ్యాటరీ హెల్త్ అలాగే ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేసుకుందని చెక్ చేసుకోవడానికి. అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో అనమాట.
నేనైతే కొన్ని అప్లికేషన్స్ అయితే ఫౌండ్ అవుట్ అయితే చేశాననమాట. అవి మనకి క్లోజ్ టు 95-98% అక్యురేట్‌తో అయితే వర్క్ అవుతున్నాయి. సో స్టే ట్యూన్డ్. కింద సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో వస్తుందనమాట తొందరలో. ఇప్పుడైతే మనం 1 అవర్ 30 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 86% అయితే ఉందనమాట. ఏ మొబైల్ అయినా సరే 85-90% రీచ్ అయ్యాయి అంటే అక్కడ నుంచి మనకి ఛార్జింగ్ చాలా స్లోగా అయితే అవుతుందనమాట. ఇంకా సామ్సంగ్ మొబైల్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. దాని పేరు బ్యాటరీ ప్రొటెక్షన్. అదేంటంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్‌ని కట్ ఆఫ్ అయితే చేస్తుంది 85%కి. ఒకవేళ మీ ఫోన్ అండర్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఉన్నట్లయితే. అదే ఒకవేళ మీది లార్జర్ బ్యాటరీ అంటే 6000 ఎంఏహెచ్ కెపాసిటీ అంటే మీకు 80%కి అయితే కట్ ఆఫ్ అయితే చేస్తుందనమాట. అది చాలా గ్రేట్ ఫీచర్. నేనైతే స్టిల్ ఇప్పటికి కూడా అది యూజ్ చేస్తూ ఉంటాను నా యొక్క యూసేజ్‌లో ప్రతి ఒక్క మొబైల్‌లోను, ఎస్పెషల్‌గా సామ్సంగ్‌లో. దాని తర్వాతే నాకు తెలిసిందనమాట మొబైల్స్ అనేది మనకి ఎప్పుడు ఫుల్ అయితే ఛార్జ్ చేయకూడదు. అప్పుడే మనకి బ్యాటరీ హెల్త్ అనేది ఆప్టిమల్ లెవెల్‌లో ఉంటుంది అని. ఇప్పుడైతే మనం 1 అవర్ 40 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 93% అయితే ఛార్జ్ అయింది. ఇక 1 అవర్ 50 మినిట్స్ తర్వాత 97% అయితే ఛార్జ్ అయింది. ఫైనల్‌గా 2 అవర్స్ తర్వాత మొబైల్ ఆల్మోస్ట్ 100కి అయితే రీచ్ అయింది. కానీ 99% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని బట్టి మనం చెప్పగలం పిక్సెల్ 7 మోర్ దాన్ 2 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది కంప్లీట్‌గా ఛార్జ్ అవ్వడానికి. నాకైతే ఇది చాలా డిసప్పాయింటింగ్ అండ్ చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీరు ఈ పిక్సెల్ 7 కాకుండా వేరే గూగుల్ ఫోన్ యూజ్ చేస్తున్నారంటే కింద కామెంట్ అయితే చేయండి. మీ మొబైల్ మోడల్ అలాగే ఎంత టైం తీసుకుంటుంది ఆ మొబైల్ ఛార్జ్ అవ్వడానికి 0% నుంచి 100% వరకు. అదేవిధంగా మీరేమైనా హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేశారా ఆ మొబైల్ ఛార్జ్ చేస్తున్నప్పుడు? అండ్ బై ద వే ఈ గూగుల్ పిక్సెల్ 7 మొబైల్ ఛార్జ్ చేస్తున్న టైంలో నేను ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇది మరీ అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు. బట్ కొన్ని మొబైల్స్ హీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ మొబైల్ అయితే హీట్ అవ్వలేదనమాట ఛార్జింగ్ చేస్తున్న టైంలో. ఇంకా ఫైనల్‌గా 2 అవర్స్ 2 మినిట్స్ కంప్లీట్ చేసుకుందనమాట ఈ పిక్సెల్ 7 మొబైల్ ఫుల్‌గా ఛార్జ్ అవ్వడానికి. ఇది చాలా అంటే చాలా ఎక్కువ టైం అని చెప్పొచ్చు. ఇంకోటి మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే మొబైల్ కనెక్ట్ చేశానంటే ఈ పవర్ బ్యాంక్ నుంచి ఇక్కడ మనకి ఛార్జింగ్ ర్యాపిడ్‌లీ అనేది చూపిస్తుందనమాట. దీని అర్థం మనకి ఇది ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ అవుతుంది ఈ మొబైల్ అని. మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. చెప్పడం కంటే చూపించడం చాలా బెస్ట్ కదా అందుకే. సో అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ పిక్సెల్ 7 మొబైల్ ఛార్జింగ్ టెస్ట్. హానెస్ట్‌లీ ఈ 2 అవర్స్ తీసుకోవడం అనేది చాలా డిసప్పాయింటింగ్ అనమాట. ఈవెన్ పిక్సెల్ మొబైల్స్‌కి బ్యాడ్ థింగే అండ్ ఎవరైతే డివైస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుంది. ఇది పిక్సెల్ 7 మొబైల్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అసలు ఈ మొబైల్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మొబైల్ కెమెరాస్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయి ఈ సంవత్సరంలో అని చెప్పి టెస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాను అనమాట. అదే కాకుండా నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ మొబైల్ గురించి. లైక్ గేమింగ్ రివ్యూ అని, బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అని, ఛార్జింగ్ టెస్ట్ అని చెప్పి అండ్ ఆల్సో కెమెరా రివ్యూ కూడా అయితే పోస్ట్ చేశాను అనమాట. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్ గురించి. అది కూడా రియల్ లైఫ్ కండిషన్స్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పని. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు దీని యొక్క గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఎస్పెషల్గా నేను అవుట్డోర్ కండిషన్స్లో యూజ్ చేసినప్పుడు అంటే బ్రైట్నెస్ కానీ, హీటింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఆల్సో ఈ పాయింట్స్ మీరు ఎక్కడ యూట్యూబ్లో మోస్ట్లీ చూసుండరు అనమాట. అందుకే జాగ్రత్తగా అయితే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు సీరియస్గా ఈ మొబైల్ని ఎస్పెషల్గా ఈ సంవత్సరంలో ఇప్పుడున్న ప్రజెంట్ ఆఫర్స్లో కొనాలనుకుంటున్నారు అంటే ఈ వీడియోని మీరు నీట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ప్రతి ఒక్క సెగ్మెంట్ కూడా అంటే డిస్ప్లే సెక్షన్, వైబ్రేషన్ అని, బ్యాటరీ, ఛార్జింగ్ ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్ని కూడా బ్రేక్ అయితే చేశాను అనమాట. కింద మీకు టైం స్టాంప్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఒకవేళ అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి అయితే చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ అన్బాక్సింగ్తో స్టార్ట్ చేసినట్లయితే మనకి బాక్స్ చాలా స్లిమ్గా అయితే ఉంటుందన్నమాట. దీని అర్థం మనకి బాక్స్లో చాలా థింగ్స్ అయితే మిస్ అవుతున్నాం మనం. బాక్స్ లోపల మనకి మొబైల్ ఉంటుంది. మొబైల్తో పాటు ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఒక కనెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇదేంటంటే మనం టైప్ ఏ కేబుల్ టు టైప్ సికి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అదొకటి ఇచ్చారు. ఇంకా కొంచెం పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతే. మనకి బాక్స్లో ఎటువంటి బ్యాక్ కేస్ కానీ లేకుంటే ఈ మొబైల్కి స్క్రీన్ ప్రొటెక్టర్ కానీ ఏవి అయితే లేవన్నమాట. మీరు సపరేట్గా అయితే కొనుక్కోవాల్సిందే. ఛార్జర్ అయినా సరే, బ్యాక్ కేస్ అయినా సరే, ఈవెన్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయినా సరే. ఇది కామన్ థింగ్ అయిపోయింది ప్రజెంట్ అన్ని మొబైల్స్లోనూ. మనకి ఛార్జర్ ఎక్కడైతే ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మొబైల్ యొక్క డిస్ప్లే గురించి. ఈ పిక్సెల్ 7 మొబైల్ మనకి 6.1 ఇంచ్ OLED ప్యానెల్ అయితే వస్తుందన్నమాట. ఈ డిస్ప్లే మనకి HDRకి అయితే సపోర్టెడ్. HDR10+ అయితే కాదు, HDRకి మాత్రమే సపోర్టెడ్. మళ్ళీ చెప్తున్నాను. ఇకపోతే రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మ్యాక్సిమం 90 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఇది మనకి LTPO ప్యానెల్ అయితే కాదనమాట. LTPO ప్యానెల్ ఏంటి అంటే షార్ట్గా చెప్తాను చూడండి. ఒకవేళ మీరు యూస్ చేసిన మొబైల్ LTPOకి సపోర్ట్ చేసినట్లయితే మనకి రిఫ్రెష్ రేట్ అనేది ఇక్కడ మీకు మళ్ళీ LTPO వర్షన్ 1, వర్షన్ 2 రెండు ఉన్నాయన్నమాట. వర్షన్ 1లో ఏంటంటే 20 Hz వరకు అయితే వెళ్తుంది అనుకుంటున్నాను. 10 to 20 Hz ఆ బిట్వీన్ వరకు అయితే వెళ్తుంది లీస్ట్. అదే సెకండ్ వర్షన్ అయితే 1 Hz వరకు అయితే వెళ్తుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ 1 Hz మాత్రమే
యూస్ చేసుకుంటున్నాం అనమాట పవర్ అనేది. దాని అర్థం మనకి బ్యాటరీ అనేది ఎక్కువ సేవ్ అయితే అవుతుంది. ఈ డిస్ప్లే అలాంటిది అయితే కాదనమాట, నార్మల్ AMOLED ప్యానలే. ఏదర్ 60 హెర్ట్జ్ ఉంటుంది, లేదంటే 90 హెర్ట్జ్కి అయితే వెళ్తుంది, అంతే అనమాట. ఇక ప్రొటెక్షన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొటెక్ట్ అయిందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది, చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఇంకా ప్లాస్టిక్ బ్యాగ్ అయినా కూడా మనకి ఇది టచ్ అండ్ ఫీల్, అంటే చూడడానికి కానీ పట్టుకున్నప్పుడు కానీ గ్లాస్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. బట్ ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా సాలిడ్గా అయితే ఉందన్నమాట. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నుంచి అసలు సిస్లైన ఆట అయితే మొదలవుతుందన్నమాట ఈ Pixel 7a మొబైల్ది. ఈ స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 81.8% అయితే ఉంది. అసలు ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు, అది కూడా మనం ఇంత ప్రైస్ పెడుతున్నాము. మనకు చుట్టూ చాలా థిక్ బెజల్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఈవెన్ బడ్జెట్ కేటగిరీ చూసినా కూడా మనకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 90% స్క్రీన్ టు బాడీ రేషియోతో వచ్చే మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండర్ 25,000 20,000 రూపీస్లో కూడా. ఇది ఇంత ప్రైస్ పెట్టి కూడా 80 అసలు వద్దులేండి, ఎక్కువ మాట్లాడితే మళ్ళీ బాగోదు. బట్ ఓవరాల్గా బెజల్స్ అయితే చాలా థిక్గా అయితే ఉన్నాయన్నమాట ఈ మొబైల్కి. సో మీరు అది నోట్ చేసుకోండి. ఇక స్క్రీన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఫ్లాట్ స్క్రీన్ అనమాట. నాకైతే పర్సనల్గా ఇలాంటి ఫ్లాట్ స్క్రీన్స్ చాలా బాగా అయితే నచ్చుతాయి. మనం ఈజీగా ఒకే ఫింగర్తో కార్నర్స్కి అంటే ఎక్కడికైనా సరే తీసుకెళ్ళచ్చు అనమాట ఫింగర్ అనేది. అదే ఒకవేళ కర్వ్డ్ ఉందనుకోండి, మనకి టచ్ అనేది కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది, కానీ యాక్సిడెంటల్గా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రోలింగ్ చేస్తున్నారు అన్నప్పుడు, అంటే కార్నర్స్లో మనం స్క్రోల్ చేస్తాం, సో అలాంటప్పుడు మనకు కొంచెం ఇష్యూ అయితే వస్తుంది అనమాట కర్వ్డ్ ప్యానల్స్లో. బట్ ఫ్లాట్ స్క్రీన్స్లో అటువంటి ఇష్యూ అయితే ఏమి ఉండదు. ఇకపోతే ఈ మొబైల్ని సింగిల్ హ్యాండ్లో ఈజీగా అయితే హోల్డ్ చేసి యూస్ చేయొచ్చు అనమాట. అండ్ మీ ఫింగర్స్ అంటే టాప్ టు బాటమ్ అంతా కూడా సింగిల్ హ్యాండ్లోనే కొంచెం మొబైల్ అటు ఇటు కదిపి యూజ్ అయితే చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. అంటే చేతిలోంచి జారిపోతుంది అన్న ఫీలింగ్ కూడా అయితే రాదనమాట. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ మొబైల్లో. అండ్ బై ద వే నేను టెస్ట్ చేస్తున్న టైంలో ఎటువంటి బ్యాకేస్ అయితే యూస్ చేయలేదన్నమాట మొబైల్కి, నార్మల్గా యూస్ చేశాను, అట్లా చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీరు బ్యాకేస్ యూస్ చేస్తున్నారంటే ఈవెన్ మీకు ఈ మొబైల్ వెయిట్ పెరుగుతుంది, అండ్ ఆల్సో యూసేజ్ చేస్తున్న టైంలో కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. ఇక బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ప్యానల్ మనకి మాక్సిమం 1000 నిట్స్ వరకు అయితే వెళ్తుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ మాట్లాడుతున్నాను, మినిమం కాదు, పీక్ బ్రైట్నెస్ 1000 అంతే అనమాట, దానికి మించి అయితే వెళ్ళదు. కొన్ని వెబ్సైట్స్ ఏంటి అంటే 1017 నిట్స్ అని అయితే అన్నారు, అంటే 1050 అయితే క్రాస్ అవ్వలేదు, 1000+ అంటున్నారు, 1017 అంటున్నారు అనమాట. అంటే ఓవరాల్గా మనం గజిబిజి ఏం లేకుండా ఒక 1000 నిట్స్ అనుకుందాం. ఇదైతే 1000 నిట్స్ అనేది ఇండోర్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారంటే ఓకే అనమాట. అండ్ ఈవెన్ మీరు బయటికి వెళ్ళినప్పుడు అంటే నీడగా ఉన్న ప్లేస్లో కనుక యూస్ చేస్తున్నారంటే యూస్ చేయొచ్చు అనమాట. కానీ ఒకవేళ డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేయాలంటే మాత్రం అసలు కుదరని పని. నేను ఈవెన్ కెమెరా టెస్టింగ్ చేస్తున్న టైంలో ఇదైతే బాగా నోటీస్ చేసాను అనమాట. సో మీరు బయటకు వెళ్ళి యూస్ చేస్తాం ఈ మొబైల్ని డైరెక్ట్ సన్లైట్లో అంటే మాత్రం నో గైస్, అసలు ఇది సెట్ అవ్వదు అనమాట. ఇక ఈ ఆటోమేటిక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే సెన్సార్ పరంగా ఎస్ ఇదైతే మనకి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇండోర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ డౌన్ అవ్వడం, బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పీక్ వెళ్ళడం అవుతుంది. సో దాంట్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇక కాంటెంట్ కన్సంప్షన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అంటే ఎక్కువ వీడియోస్ చూస్తుంటారు ఈ డిస్ప్లేలో అంటే ఎస్ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, ఇక్కడ మీరు ఇష్యూ అయితే నోటీస్ చేయరు. అండ్ నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ కూడా అయితే లేవన్నమాట. ఓన్లీ ఒకే ఒక ప్రాబ్లం ఎక్కడ నోటీస్ చేస్తారంటే బెజల్స్ కాకుండా మీరు బయట కండిషన్స్లో అంటే డైరెక్ట్ సన్లైట్ ఉన్న ప్లేసెస్లో లేకుంటే ఎక్కువ బ్రైట్ ఎన్విరాన్మెంట్లో వీడియోస్ చూస్తున్నారు అంటే అక్కడ మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట ఈ మొబైల్తో. ఇండోర్ యూసేజ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. ఈవెన్ నేనైతే చాలా గేమ్స్ కూడా అయితే ఆడాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను డిస్ప్లే సెక్షన్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నాను. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, అంటే వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా కూడా అండ్ టచ్ రెస్పాన్స్ రేట్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ బై ద వే నేనైతే చాలా డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట ఈ Pixel 7a మొబైల్ గురించి. ఒకవేళ మీరు ఈ ఫుల్ రివ్యూ మాత్రమే చూస్తున్నారు అంటే నేను ఇన్ డెప్త్గా కాకుండా పైన చెప్పుకుంటూ వెళ్తాను అనమాట ఫుల్ రివ్యూలో. ఒకవేళ మీరు ఇన్ డెప్త్గా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క సెక్షన్ గురించి లైక్ కెమెరా, బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ స్పీడ్, గేమింగ్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. మీకు ప్రతి ఒక్క దానికి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట, మీకు బాగా అయితే అర్థమవుతుంది. ఇకపోతే వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఈ వైబ్రేషన్ మోటార్ అసలు ఫ్లాగ్షిప్ లెవెల్ గైస్, ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. నేను చెప్పడం కంటే మీరు యూస్ చేస్తేనే దీన్ని అయితే అబ్జర్వ్ చేస్తారనమాట. సింపుల్ చెప్పాలంటే ఒకవేళ మీరు ఐఫోన్స్ యూస్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ దానికి లేకుంటే ఒక్కొక్కసారి దానికి మించి కూడా ఉంటుందన్నమాట ఈ హ్యాప్టిక్స్ అనేది, అదే వైబ్రేషన్ మోటార్ అనేది. అందుకే చెప్తున్నాను మీరు యూస్ చేస్తేనే దీని గురించి నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట చెప్పేదానికంటే. సో ఇన్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అంటే వైబ్రేషన్ మోటార్ అంటే వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఇకపోతే ఇంకొక ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను ఈ మొబైల్ యూస్ చేసినప్పుడు, ఇదేంటంటే మనకి సాఫ్ట్వేర్ పరంగా అయితే కాదనమాట, హార్డ్వేర్ పరంగా. ఇక్కడ మనకి చూసినట్టయితే బటన్స్ ప్లేస్మెంట్స్ అనేది డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనకు మామూలుగా అంటే ఈ ఫింగర్కి ఉంటుంది కదా, ఈ థంబ్ ఫింగర్కి ఫస్ట్ మనకి పవర్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బటన్స్ అయితే ఉంటాయి. కానీ దీంట్లో ఆపోజిట్గా అయితే ఉందన్నమాట. ఫస్ట్ మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ఇచ్చారు, దానిపైన పవర్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఒక 10 సార్లు క్లిక్ చేశాను అనుకోండి నేను, దాంట్లో 9 సార్లు మాత్రం ఈ యాక్సిడెంటల్గా
పవర్ కీని కాకుండా ఈ వాల్యూమ్ బటన్ అయితే క్లిక్ చేశాను అనమాట. సో ఇప్పుడు కూడా క్లిక్ చేసేసాను. ఇలా ఉంటుందన్నమాట ఈ పిక్సెల్తో చూసుకున్నట్లయితే. ఐ డోంట్ నో అసలు ఏ టైప్ ఆఫ్ ఏమంటారు డిజైన్ చేంజెస్ చేశారో వీళ్ళు, కానీ ఇదైతే వెరీ వెరీ నెగ్లిజెన్సీ డిజైన్ అయితే చెప్తాను నేను. సో ఓవరాల్గా మెయిన్ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లే పరంగా ఈ పిక్సెల్ 7a ఫస్ట్ థిక్ బెజల్స్ అనమాట. తర్వాత పీక్ బ్రైట్నెస్ వాల్యూస్, అంటే అవుట్డోర్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారంటే అక్కడ మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఇకపోతే ఈ పవర్ బటన్స్ ప్లేస్మెంట్, దీనికి మించి ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు. రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట ఈ మొబైల్లో. ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రాసెసర్ గురించి. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి గూగుల్ టెన్సర్ G2 చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది 5 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇంకా ఎవ్రీడే యూసేజ్లో నేను ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, అంటే క్లిక్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అవ్వకపోవడం, లేకుంటే ఏదైనా సరే ఫైల్ ఓపెన్ అవ్వకపోవడం అలాంటివి ఏమైతే నోటీస్ చేయలేదన్నమాట. నార్మల్ యూసేజ్లో నో ప్రాబ్లం, అసలు 100% అయితే వర్క్ అవుతుంది. కానీ నేను చెప్పాను కదా ప్రీవియస్గా గేమ్స్ కూడా ఆడాను ఈ మొబైల్ అని. గేమ్స్ ఆడుతున్న టైంలో ఏంటంటే గేమ్స్ అన్ని పర్ఫెక్ట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది, కానీ చాలా హీటింగ్ అయితే నోటీస్ చేస్తారు ఈ మొబైల్ అనమాట. అది గేమింగ్ పరంగానే కాదు, ఈవెన్ నేను కెమెరా టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా, అంటే నార్మల్ కండిషన్స్లో నేను టెస్ట్ చేస్తున్నాను కెమెరా అనేది, అప్పుడు కూడా అంతే మొబైల్ అనేది చాలా హీట్ అయితే అయిపోయింది అనమాట. నార్మల్ యూసేజ్లో కూడా ఈ విధంగా హీట్ అవుతుందంటే అసలు ఈ మొబైల్ ఎక్కువ కాలం యూస్ చేయలేదు అనమాట గైస్. సో నార్మల్ యూసేజ్లో ఏం ప్రాబ్లం అయితే లేదు, అపార్ట్ ఫ్రమ్ హీటింగ్ ఇష్యూస్, అది కూడా కెమెరా యూస్ చేస్తున్నప్పుడు అనమాట. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడుతున్నారు అంటే 100% షూర్ మీరు హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. ఇక గేమ్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే హీటింగ్ ఇష్యూస్ కాకుండా గేమ్స్ అన్ని హ్యాండిల్ చేస్తుంది. అంటే హెవీ గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్స్ కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ లేకుండా. చెప్పాను కదా ఓన్లీ హీటింగ్ అనమాట. అది మనకి బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తుంది అండ్ ఈవెన్ డిస్ప్లే ఏరియా నుంచి కూడా అయితే పుష్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎటువంటి బ్యాక్ కేస్ యూస్ చేయకుండా అయితే టెస్టింగ్ అయితే చేశాను అనమాట. ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూస్ చేసి మీ చుట్టూ ambient టెంపరేచర్ డిఫరెంట్గా ఉందనుకోండి, మీరు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయితే నోటీస్ చేస్తారు. ఇన్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఈ ప్రాసెసర్ అన్ని థింగ్స్ని హ్యాండిల్ చేస్తుంది, ఏది ఇచ్చినా కూడా హ్యాండిల్ చేస్తుంది. కానీ ఒకవేళ మీరు హెవీ థింగ్స్ చేస్తున్నారు అంటే ఈ మొబైల్లో, ఇంకా ఈవెన్ వీడియో ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు, కెమెరా యూసేజ్ చేస్తున్నారు, లేకుంటే హెవీ గేమ్స్ ఆడుతున్నారు అన్నప్పుడు హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. నేనైతే దీంట్లో కూలింగ్ ఛాంబర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, బట్ రీసెర్చ్ చేసిన తర్వాత అయితే తెలిసింది దీంట్లో కూలింగ్ ఛాంబర్ అయితే లేదని. వీళ్ళైతే ఒక థర్మల్ ఫోమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బోర్డ్ మీద. అదేంటంటే మనకి హీట్ అనేది ప్రాసెసర్ నుంచి ఫోన్ బ్యాక్ ప్యానల్ ఉంది కదా, ఈ బ్యాక్ ఫ్రేమ్ అక్కడికైతే షిఫ్ట్ చేస్తుంది అనమాట. అదైతే మనకి సరిపోవట్లేదు ఈ ప్రాసెసర్కి. ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ ప్రాసెసర్ మనకి పవర్ హంగ్రీ చిప్సెట్ అనమాట. చాలా పవర్ అయితే కావాలి అండ్ ఆల్సో చాలా హీట్ అయితే పుష్ చేస్తుంది. ఈవెన్ దో మనకి ఈ ప్రాసెసర్ 5 nanometerతో బిల్డ్ అయిన బ్యాటరీ ఎఫిషియన్సీ మరీ అంత అద్భుతంగా అయితే లేదనమాట. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను బ్యాటరీ డ్రైన్ టెస్ట్ గురించి. అక్కడ చూసినట్లయితే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అసలు ఎంత టైం వస్తుంది, అసలు ఎలా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. ఇన్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఈ మొబైల్ మనకి ఒక సింగిల్ డేకి, అంటే ఒక కంప్లీట్ డే, మార్నింగ్ ఛార్జ్ చేసి ఈవినింగ్ వరకు యూస్ చేయొచ్చు. అంటే ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే యూస్ చేయొచ్చు, అంటే నార్మల్ కంటే ఇంకా తక్కువ అనుకోండి, వెరీ బేసిక్ యూజర్ అనుకోవచ్చు, అంటే ఓన్లీ ఫోన్ కాల్స్, వాట్సాప్ దానికి అన్నట్లయితే. ఒకవేళ దానికి మించి యూస్ చేస్తున్నారు అంటే మీరు 2 times అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది ఈ మొబైల్ అనేది. సో అక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. అఫ్కోర్స్ మన అందరికీ తెలుసు పిక్సెల్ మొబైల్స్ అంటేనే మనకి ఫొటోస్ అండ్ వీడియో కోసం కొంటారని. ఒకవేళ మీరు ఎక్కువ ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేస్తున్నారు అంటే ఒక సింగిల్ డేలో, ఇప్పుడు ఒకవేళ సిటీస్లో ఉన్నట్లయితే బయటకు వెళ్తూ ఉంటారు రెస్టారెంట్స్కి, లేకుంటే బయట ఎక్కడైనా మాల్స్కి, లేకుంటే ఎక్కడైనా వెళ్తూ ఉంటారు, అక్కడ మీరు ఫొటోస్ క్లిక్ చేస్తుంటారు. ఏమైనా మీకు కొంచెం వెరైటీ కనిపించిన ఫొటోస్ క్లిక్ చేస్తుంటారు. ప్రజెంట్ అందరూ స్నాప్చాట్ ఇవన్నీ కూడా యూస్ చేస్తుంటారు. అప్పుడు కూడా అంతే అనమాట, మీరు 2 times అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిక్సెల్ 7a మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. మనందరికీ తెలుసు పిక్సెల్ మొబైల్స్ అంటేనే కెమెరాస్కి బెస్ట్ అని. సో నేనైతే డిఫరెంట్ కండిషన్స్ అయితే టెస్ట్ చేశాను అనమాట, అంటే ఫొటోస్కి, వీడియోస్కి, డే టైమ్ అండ్ నైట్ టైమ్ కండిషన్స్లో, అది కూడా ఇండోర్లో, అవుట్డోర్లో. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఎస్పెషల్గా మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో మీరు ఫొటోస్ అయినా సరే, వీడియోస్ అయినా సరే క్లిక్ చేస్తున్నారు అంటే మీకు చాలా అద్భుతంగా అయితే వస్తాయన్నమాట. దాంట్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. అండ్ ఈవెన్ నైట్ టైంలో చూసుకున్నాం మనకి 1x అండ్ 2x మోడ్స్లో తీసిన ఫొటోస్ చాలా బాగా అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ 2x కాకుండా మించి వెళ్ళినట్లయితే అక్కడ మీకు చాలా నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. ఇంకా వీడియోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇండోర్ కండిషన్స్లో బాగుందన్నమాట వీడియో అనేది, అండ్ అవుట్డోర్లో కూడా అది కూడా మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో చాలా బాగుంది. కానీ నైట్ టైం కండిషన్స్లో మరి అంత అద్భుతంగా అయితే లేదనమాట. మనకి రిమైనింగ్ మొబైల్స్లో ఏవైతే మనం నాయిస్ అయితే నోటీస్ చేస్తామో వీడియోస్లో, సేమ్ అదేవిధంగా
నాయిస్ అయితే నోటీస్ చేస్తాను దీంట్లో కూడా. సో ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు, అది కూడా ఇండోర్ కండిషన్స్లో ఇట్లా లైటింగ్ పెట్టుకుని అంటే ఏం ప్రాబ్లం అయితే లేదు, మీరైతే రికార్డ్ చేయొచ్చు అనమాట వీడియోస్ అనేది. అండ్ ఈవెన్ ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే డెడికేటెడ్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కెమెరా రివ్యూ ఈ మొబైల్ గురించి. దాన్ని చెక్ చేసినట్లయితే మీకు అంటే కెమెరా శాంపుల్స్తో కంపేర్ చేసి చూపించాను అనమాట, ఎలా వస్తాయి ఏంటి ఫొటోస్ అని చెప్పని. అది చూసినట్లయితే మీకు చాలా బాగా అయితే క్లీన్గా అర్థమవుతుంది. ఇంకా ప్రాబ్లమ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తాను నేను, అది కూడా నార్మల్ యూసేజ్లో అనమాట. ఎక్స్ట్రీమ్గా అయితే యూస్ చేయట్లేదు, నార్మల్గా జస్ట్ కెమెరా ఓపెన్ చేసి ఫొటోస్ క్లిక్ చేయడం, వీడియోస్ రికార్డ్ చేయడం, దానికే ఎక్కువైతే హీట్ అయిపోతుంది మొబైల్ అనేది. ఈ చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు కదా, ఇక్కడైతే చాలా హీట్ అయితే నేను నోటీస్ చేశాను అనమాట. సో మామూలుగా మన మొబైల్ ఇలా పెట్టి కదా హోల్డ్ చేసి అంటే వీడియోస్ రికార్డ్ చేస్తాం, సో ఇక్కడ పైన కింద మొత్తం కూడా చాలా హీట్ అయితే అవుతుంది. ఇకపోతే ఈ Pixel 7a మొబైల్లో ఉన్న కెమెరా యాప్ అనేది చాలా అంటే చాలా బాగుంది అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే ఉందన్నమాట, గూగుల్ కెమెరా. అండ్ దీంట్లో ఉన్న ఆప్షన్స్ కూడా మనకి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతాయి ఎవ్రీడే యూసేజ్లో. నేనైతే దీనికి 10/10 పాయింట్స్ అయితే ఇస్తాను అనమాట. మనకి ఎక్కడ ఆ ఫ్యాన్సీ ఫిల్టర్స్ ఉంటాయి చూసారా, ఈ వివో ఓప్పో మొబైల్స్లో ఉంటాయి చూసారా, ఫిల్టర్స్ యాడ్ చేసి కొంచెం తెలిసి ఉంటుంది కదా మీకు, ఫిల్టర్స్ యాడ్ చేసి ఫొటోస్ క్లిక్ చేస్తుంటారు, అవేం లేదనమాట. స్ట్రైట్గా అండ్ క్లీన్గా అయితే ఉంటుంది ఇమేజ్ అనేది. సో దాని పరంగా నేనైతే మంచి మార్క్స్ అయితే ఇస్తాను ఈ పిక్సెల్ మొబైల్కి. ఇకపోతే దీంట్లో కొన్ని ఫీచర్స్ లేవన్నమాట మనకి. దాంట్లో పోర్ట్రేట్ మోడ్లో మీరు ఫొటోస్ క్లిక్ చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ని కంట్రోల్ చేసుకోలేమన్నమాట. ఇంకా మనకి ప్రో వీడియో మోడ్ ఆప్షన్ లేదు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ వీడియో ఆప్షన్ కూడా అయితే లేదనమాట. అది మస్ట్ అండ్ షూట్ ఇప్పుడు ప్రజెంట్ డే సినారియోస్లో. ఇంకా డ్యూయల్ వీడియో మోడ్ లేదు, ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే లేదనమాట. అఫ్కోర్స్ ఈ ఫీచర్స్ అయితే ప్రతి ఒక్కరికి నెసరీ అయితే కాదనమాట, కానీ మోస్ట్లీ మొబైల్ ఎవరు తీసుకుంటారంటే కాంటెంట్ క్రియేటర్స్ అనమాట. ఒకవేళ మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా పోస్ట్ చేస్తున్నారు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, వాళ్ళకేంటంటే మెయిన్ ఇవే అనమాట. ఈ ఫీచర్స్ ఉంటేనే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ అందరూ యూజ్ చేయరు, బట్ వాళ్ళైతే ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో దాని పరంగా కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇంకా ఆడియో క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి వాయిస్ ఎన్హాన్స్మెంట్ అనే ఒక ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దాంట్లో ఏంటంటే మనకి చుట్టూ ఉన్న వాయిస్ వస్తుంది చూసారా, బ్యాక్గ్రౌండ్లో ఈ గాలి అని, ఈ పక్షుల సౌండ్లు ఇవన్నీ, దాన్ని అయితే కంప్రెస్ అయితే చేస్తుంది అనమాట. ఓన్లీ మన వాయిస్ మాత్రమే ఫోకస్లో అయితే ఉంటుంది. సో ఇది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నేను టెస్ట్ కూడా అయితే చేశాను. ఇక్కడ చూడండి మీరు ఒక శాంపుల్ అనేది కూడా. ప్రజెంట్ వచ్చేసి మీరు చూస్తున్న వీడియో గూగుల్ Pixel 7a మొబైల్, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో, అది కూడా ఇండోర్ కండిషన్స్ నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట. అండ్ బై ద వే నేనైతే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేశాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా కట్ ఆఫ్ చేస్తుంది అండ్ నా వాయిస్ ఎలా క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్పని. అండ్ ఆల్సో గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఇన్ కేస్ కావాలన్నట్లయితే జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఇది చాలా గ్రేట్ థింగ్. అండ్ ఇక్కడ పైన చూడొచ్చు ఫ్యాన్ అయితే యాక్చువల్గా టర్న్ ఆన్ అయితే ఉందన్నమాట, అంటే ఫాస్ట్గా అయితే తిరుగుతుంది, చాలా గాలి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ని ఆఫ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఆడియో అనేది. ప్రెజెంట్ అయితే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసిన అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది మెయిన్ ఫ్యాన్ అనమాట, ఏ విధంగా వస్తుంది ఏంటని చెప్పని. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇండోర్ కండిషన్స్లో, అది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో చూసుకున్నట్లయితే. సో కెమెరా గురించి ఓవరాల్గా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకున్నట్లయితే ఫొటోస్కి, వీడియోస్కి డే టైమ్ కండిషన్స్లో చాలా బాగుంది. ఇంకా నైట్ టైమ్ కండిషన్స్లో ఫొటోస్కి ఓకే, అది కూడా 1x అండ్ 2x మోడ్లో అనమాట. ఇంకా వీడియోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ కెమెరా నార్మల్గా యూస్ చేసినా కూడా చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. ఇదన్నమాట గైస్ కెమెరాస్ గురించి Pixel 7a మొబైల్ది. ఒకవేళ మీరు ఇన్ డెప్త్గా తెలుసుకోవాలి, ఇంకా ఫోటో శాంపుల్స్ ఇవన్నీ కూడా మీకు కావాలనుకున్నట్లయితే డెడికేటెడ్ వీడియో అయితే చూడండి. అక్కడ మీకు బోల్డ్ అని శాంపుల్స్ అయితే చూపించాను. ఫొటోస్ అనే కాదు, మీకు ఇంకా పెనోరామా షాట్స్ అని, పోర్ట్రేట్ షాట్స్ ఇవన్నీ కూడా అయితే మీకు చూపించాను అనమాట. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అండ్ ఆల్సో అసలు ఇది ఎలా ఉంది బ్యాటరీ బ్యాకప్ అనేది. ఫస్ట్ థింగ్ నేనైతే చెప్తున్నాను, ఈ పిక్సెల్ మొబైల్ మనకి కంప్లీట్ ఒక సింగిల్ డే మొబైల్ అయితే కాదనమాట. అండ్ బ్యాటరీ బ్యాకప్ అస్సలు బాగాలేదు ఈ మొబైల్లో. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ మొబైల్ని మీరు 2 times అయితే ఛార్జ్ చేయాలి ఒకవేళ మీరు ఒక నార్మల్ యూజర్ కంటే ఎక్కువ అన్నట్లయితే. ఒకవేళ వెరీ బేసిక్ యూజర్ అంటే మాత్రం మీకు ఒక కంప్లీట్ డే అయితే వస్తుందన్నమాట. ఈవెన్ దో మనకి మొబైల్ బిగ్ బ్యాటరీ అంటే బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే 4385 mAh కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. కానీ ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో గూగుల్ టెన్సర్ G2 అనేది, ఇది పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ అయితే కాదనమాట, ఇది పవర్ హంగ్రీ ప్రాసెసర్. దీనికి ఎక్కువ పవర్ అయితే కావాలి అండ్ హీట్ కూడా అంతే అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఆల్రెడీ డెడికేటెడ్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను దీని గురించి క్యాలిక్యులేట్ చేసుకుంటూ. ఇన్ షార్ట్గా చెప్పాలి అంటే మీకు ఇన్ బిట్వీన్ 7 to 8 hours అయితే వస్తుందన్నమాట ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అంటే మాత్రం. ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్ యూసేజ్ అంటే ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారు, రఫ్ అండ్ టఫ్గా అంటే వీడియోస్కి, ఫొటోస్కి బయట ఎక్కువ కండిషన్స్లో యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఏమంటారు 7 to 8 hours స్క్రీన్ ఆన్ టైం కూడా మీకు రాదనమాట, దానికంటే ఇంకా తక్కువే వస్తుంది. ఇంకా బ్యాటరీ డ్రైన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎస్, దీంట్లో మనకి బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఉందన్నమాట, అది కూడా ఐడియల్ కండిషన్లో.
నేనైతే ఒకరోజు ఒక సిమ్ కార్డ్ యూస్ చేసి టెస్ట్ చేశాను, ఇంకొక రోజు సిమ్ కార్డ్ లేకుండా టెస్ట్ చేశాను అనమాట. బ్యాటరీ డ్రైన్ ఎంత అవుతుందని చెప్పని ఒక కంప్లీట్ డే అనమాట. ఎటువంటి వైఫైకి ఏం కనెక్ట్ అయితే చేయలేదు, ఓన్లీ సిమ్ కార్డ్తోనే మొబైల్ అనేది చెక్ చేశాను. ఫస్ట్ డే రోజు 100% అయితే స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత రోజు మార్నింగ్ లేచి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ అయింది. 8 అవర్స్లో మనకి 93% అయితే వచ్చిందనమాట. సెకండ్ డే రోజు 87% అయితే ఉంది నైట్ టైం అనేది. తర్వాత రోజు మార్నింగ్ చూసినట్లయితే 79% అయితే ఉందన్నమాట. ఇంత బ్యాటరీ డ్రైన్ అయితే అవుతుంది, అది కూడా ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇకపోతే మనం ఛార్జింగ్ స్పీడ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇదేం పెద్ద అద్భుతమైన ఛార్జింగ్ స్పీడ్ అయితే కాదనమాట. మనకి కొన్ని గంటల టైం అయితే తీసుకుంటుంది కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి. సో ఆ పరంగా మనం కంపేర్ చేసుకుంటున్నా కూడా ఈ డ్రైనింగ్ అనేది చాలా బిగ్ ఫ్యాక్టర్ అనమాట. ఒక 5% లోపల అవుతుందంటే ఓకే అనుకోవచ్చు, బట్ ఇది మోర్ దెన్ 5% అయితే డ్రాప్ అవుతుంది. అది కూడా మనం యూస్ చేయట్లేదు అనమాట, జస్ట్ మొబైల్ని ఐడిల్ కండిషన్స్లో పెట్టినా కూడా. సో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ అయితే ఉందన్నమాట ఈ మొబైల్లో. ఈవెన్ దో మనకి మొబైల్లో కొన్ని ఎక్స్ట్రా సెట్టింగ్స్ ప్రొవైడ్ చేసిన, అంటే బ్యాటరీ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, బట్ అవి మనకి రియల్ టైంలో అయితే వర్క్ అవ్వట్లేదు అనమాట. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే Pixel 7a బ్యాటరీ అనేది మనకి అద్భుతంగా అయితే లేదు, అలా అని చెప్పని మీడియంగా కూడా అయితే లేదనమాట. దాని కింద లెవెల్స్లోనే ఉంది. ఒకవేళ మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 గురించి చెప్పాలంటే లెవెల్ 3 హైయెస్ట్ అనుకోండి, సూపర్గా ఉంది బ్యాటరీ అంటే. నేను లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఇన్ బిట్వీన్లో అయితే పాయింట్స్ అయితే ఇస్తాను అనమాట ఈ మొబైల్కి. మనం ప్రీవియస్ మోడల్ అంటే 6a మొబైల్ చూసుకున్నా కూడా Pixel నుంచి, దాంట్లో కూడా మనకి చాలా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. కానీ అది సమ్వాట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా అయితే క్లియర్ అవుట్ అయితే చేశారు. బట్ ఈ మొబైల్లో మాత్రం స్టిల్ ఇప్పటికి కూడా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ అయితే ఉంది. ఇప్పుడు మాట్లాడుకుందాం ఛార్జింగ్ స్పీడ్ గురించి అండ్ అలాగే ఎంత సపోర్ట్ చేస్తుంది ఏంటి అని. ఈ Pixel 7a మొబైల్ మనకి మాక్సిమం 18 వాట్స్ వైర్ ఛార్జింగ్కి, అలాగే 7.5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే వైర్లెస్ ఛార్జింగ్ వర్క్ అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ నేను మోస్ట్ ఆఫ్ ది టైం వైర్తోనైతే టెస్ట్ చేశాను అనమాట. బికాస్ వైర్ ఛార్జింగే చాలా ఫాస్ట్గా అవుతుంది వైర్లెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకి బాక్స్లో ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్గా ఒక ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. లేదు అంటే మీ దగ్గర ఏదైనా పవర్ బ్యాంక్ లేకుంటే మీరు యూస్ చేసిన ఛార్జర్ 18 వాట్స్ అవుట్పుట్ కనుక సపోర్ట్ చేసినట్లయితే అది యూస్ చేయొచ్చు అనమాట. నేనైతే పర్సనల్గా Samsung 25 వాట్స్ ఛార్జర్ కూడా అయితే యూస్ చేశాను. అది కూడా మనకి 18 వాట్స్ అవుట్పుట్ అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా వర్క్ అయిందనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయింది మొబైల్ అనేది. ఇకపోతే ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే నా టెస్టింగ్లో 0% నుంచి 100% వరకు, అది కూడా స్విచ్ ఆఫ్ కండిషన్స్లో పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జ్ చేసినట్లయితే మోర్ దెన్ 2 అవర్స్ టైం అయితే తీసుకుందనమాట గైస్. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ అని చెప్పొచ్చు. 2 అవర్స్ అనేది, అది కూడా ప్రజెంట్ ఇయర్లో ఎక్కువ టైం అని చెప్పొచ్చు. మనం మొబైల్స్ 1 అవర్, 1.5 అవర్ అంటేనే మనం ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం. ఇంక ఇది 2 అవర్స్ అయితే దాటి తీసుకుంటుంది. ఆ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా బ్యాడ్ అనమాట. ఈవెన్ నేను Samsung 25 వాట్స్ ఛార్జర్తో కూడా అయితే టెస్ట్ చేశాను అనమాట. అది కూడా స్విచ్ ఆన్ కండిషన్స్లో, అది కూడా ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే టైం తీసుకుంది. సో మీరు ఏ ఛార్జర్తో పెట్టినా సరే మ్యాక్సిమం ఇది 18 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది అండ్ 2 అవర్స్, క్లోజ్ టు 2 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది అనమాట ఛార్జ్ అవ్వడానికి. ఒకవేళ మీరు ఈ మొబైల్ని ఛార్జ్ చేస్తున్నారు అంటే ఏమంటారు, మార్నింగ్ నిద్ర లేచి తర్వాత మీరు ఆఫీస్కి కానీ లేకుంటే కాలేజ్కి మీ వర్కింగ్కి సింపుల్గా చెప్పాలంటే వెళ్తున్నారు అన్నప్పుడు, సో మీరు మార్నింగ్ లేచి రెడీ అవ్వడం, టిఫిన్ తినడం, ఈ ప్రాసెస్లో మొబైల్ ఛార్జ్ పెట్టేసి ఒక కంప్లీట్ డే యూస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే నో, అది మీకు సెట్ అవ్వదు అనమాట. బికాస్ ఈ స్పీడ్కి ఇది 50% అయితే ఛార్జ్ అవ్వదు అనమాట. మీరు 30 మినిట్స్ ఛార్జ్ చేసినట్లయితే అది అక్కడ మీరు నోట్ చేసుకోవాలి. కంపల్సరీగా మీరు ఒక పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయాలన్నమాట ఈ మొబైల్ని ఛార్జ్ చేయాలనుకున్నట్లయితే 100%కి. ఈవెన్ Pixel 8a మొబైల్ చూసుకున్నా కూడా అది మాక్సిమం మనకి 18 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు Pixel 8a మొబైల్ యూస్ చేసి ఈ వీడియో చూస్తున్నారంటే కింద కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ ఈవెన్ నాకు కూడా తెలుస్తుంది అనమాట అసలు ఎంత టైంలో ఛార్జ్ అవుతుంది ఆ Pixel 8a మొబైల్ అనేది. నేను సూన్ ఆ మొబైల్ ఫ్యూచర్లో కొన్ని రివ్యూ అయితే చేస్తాను, కానీ తొందరలో అయితే కాదనమాట. సో అంతవరకు వెయిట్ చేయలేని వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో అదనమాట ఛార్జింగ్ గురించి. ఇప్పుడు మాట్లాడుకుందాం సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి. ఈ Pixel 7a మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 అయితే వస్తుందన్నమాట. గూగుల్ ప్రకారం ఈ మొబైల్ మనకి 3 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే 5 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా నైస్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దీని పరంగా నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఇది గూగుల్ Pixel మొబైల్, అంటే వీళ్ళే ఆండ్రాయిడ్ సిస్టమ్ని అయితే రన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళే ఆండ్రాయిడ్ కంపెనీ అనమాట. సో వీళ్ళ ఓన్ బ్రాండెడ్ మొబైల్స్కే సాఫ్ట్వేర్ అప్డేట్స్ స్లోగా పుష్ చేస్తున్నారంటే చాలామంది అయితే ట్రోల్ చేసేస్తారు. అందుకే వీళ్ళు ఆన్ టైం చాలా పద్ధతిగా, చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేసి మరీ రిలీజ్ చేస్తారనమాట అప్డేట్స్ అనేది Pixel మొబైల్కి. వాళ్ళు ఎంతవరకు అయితే ప్రామిస్ చేస్తారు అంతే ఇస్తారు, ఆ టైంలోనే ఇస్తారనమాట. మీరు దాంట్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ కానీ మళ్ళీ బాధపడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఈ మొబైల్ మనకి 2023లో అయితే రిలీజ్ అయింది. సో మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అప్ టు 2026 వరకు అయితే వస్తాయి, సెక్యూరిటీ అప్డేట్స్ అప్ టు 2028 వరకు అయితే వస్తాయి అనమాట. దాని తర్వాత నుంచి అప్డేట్స్ అయితే రావు ఈ మొబైల్కి. అసలు అన్ని ఇయర్స్ ఈ మొబైల్ ఉంటుందంటారా ఈ హీటింగ్కి?
నాకైతే డౌటే. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కొన్ని మెయిన్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ మొబైల్ అవైలబుల్లో ఉండేటివి లేనివన్నమాట. ఒకవేళ మీకు నేను చెప్పేటివి కాకుండా ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి ఎటువంటి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదనమాట. కొనే ముందు ఒకసారి జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ మొబైల్ ఓన్లీ 128GB మోడల్ మాత్రమే రిలీజ్ చేశారనమాట. దీంట్లో మనకి 256GB మోడల్ అయితే ఆప్షన్ లేదు. సో మీకు ప్లాన్ బి ఏంటి అంటే ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయితే కొనుక్కోవాలి, లేదు అంటే ఏదైనా ఒక క్లౌడ్ స్టోరేజ్లో అయినా మీరు డేటా అయితే స్టోర్ చేసుకోవాలి. సో 128GB మాత్రమే అవైలబుల్ అనమాట Pixel 7a మొబైల్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈవెన్ దో మనకి మొబైల్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్న, ఒకటి ఫిజికల్ సిమ్, రెండోది ఈ సిమ్ అనమాట. ఈ సిమ్ అంటే ఎలక్ట్రానిక్ సిమ్, అది మనకి ఫిజికల్గా అయితే ఉండదు, మనం మొబైల్లోనే యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఇకపోతే అన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్ అయితే సపోర్ట్ చేయదనమాట ఈ సిమ్ అనేది. ఇప్పుడు మనకి జియో, ఎయిర్టెల్ వీళ్ళైతే ఉందన్నమాట ఈ సిమ్ సపోర్ట్ అనేది వాళ్ళ నెట్వర్క్కి. ఇప్పుడు BSNL అవి చూసుకున్నట్లయితే కొన్ని దానికి లేదనమాట. అంటే లొకేషన్ టు లొకేషన్ కూడా ఒక్కోసారి చేంజ్ అయిపోతుంటుంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ యూస్ చేయాలనుకుంటున్నారు అంటే అక్కడ మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఫస్ట్ మీరు యూస్ చేసిన సెకండరీ సిమ్ ఏదైతే ఉందో దానికి ఈ సిమ్ సపోర్ట్ ఉందో లేదో చూసుకోండి, తర్వాత ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి ఎటువంటి 3.5 హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ అయితే లేదనమాట. ఇంకోటి మనకి ఈ Pixel 7a మొబైల్ IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట. ఇది కంపల్సరీ మళ్ళీ క్వశ్చన్ మార్క్ అయితే లేదు. ఇన్ కేస్ ఇది కనుక స్కిప్ చేసినట్లయితే మాత్రం దోల్ తీర్పికి అసలు అందరూ ట్రోల్ చేసేవాళ్ళు అనమాట. ఈవెన్ ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తున్నారు అనుకోండి ఈ హీటింగ్ ఇష్యూస్కి. ఇక కనెక్టివిటీ అలాగే వాయిస్ కాల్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు, సిగ్నల్ స్ట్రెంత్ అంతా కూడా బాగుంది. ఇంకా 5G బ్యాండ్స్ కూడా మనకి మోర్ దెన్ 15 5G బ్యాండ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఈ Pixel 7a మొబైల్కి. ఇంకా యాంటీనాస్ చూసినట్లయితే మనకి మొబైల్ చుట్టూ చాలా యాంటీనా బ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఇది డిజైన్ పరంగానే వెరైటీగా అయితే తీసుకొచ్చేసారు వీళ్ళు. సో సిగ్నల్ డ్రాప్ అవ్వడం ఇవేం పెద్ద ఇష్యూ అయితే లేదనమాట ఈ మొబైల్లో. చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా క్లీన్గా అయితే మీరు కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీంట్లో మనకి NFC ఆప్షన్ కూడా అయితే ఉంది, కానీ ఇండియాలో చాలా మంది అయితే యూస్ చేయాలన్నమాట ఈ NFC ఆప్షన్ అనేది. బట్ స్టిల్ NFC ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ థింగ్ దీంట్లో మనకి సౌండ్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి సేమ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు, 50% పైన 50% బాటంలో ఈక్వల్గా అయితే వస్తుంది అనమాట సౌండ్ అనేది. సో ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు ఈ మొబైల్ ఎవరికి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందని. ఈ Pixel 7a మొబైల్ ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే మొబైల్ ఓన్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ పరంగా కావాలనుకుంటున్నారు, అది కూడా హీటింగ్ ఇష్యూస్ ఉన్న పెద్ద ప్రాబ్లం లేదు అండ్ స్లో ఛార్జింగ్ అయిన ప్రాబ్లం లేదు, బ్యాటరీ బ్యాకప్తో అసలు ఫరకే పడదు, మన దగ్గర పవర్ బ్యాంక్ ఉంది మేము క్యారీ చేసుకొని ఛార్జ్ చేసుకుంటాం అనే వాళ్ళకి ఈ మొబైల్ సెట్ అవుతుంది అనమాట. అది కూడా డేటింగ్ కండిషన్స్ వరకు చెప్తున్నాను, ఫొటోస్ అండ్ వీడియోస్. ఇక నైట్ టైంలో అంటే ఫొటోస్ 1x అండ్ 2x బాగున్నాయి, కానీ రిమైనింగ్ అన్నీ కూడా చాలా నాయిస్ అయితే వస్తుంది అనమాట ఫొటోస్లో. ఇక గేమ్స్ పరంగా అంటారా, గేమ్స్ అయితే ఆడొచ్చు, కానీ చెప్పాను కదా ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. కానీ ఆపోజిట్గా ఏమొస్తుందంటే చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చెప్తున్నా కదా బ్యాక్ కేస్ యూస్ చేయకుండానే నాకు ఇంత హీట్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూస్ చేస్తున్నారు, మీ చుట్టూ ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. నేనైతే ప్రీవియస్గా చాలా మందికి రికమెండ్ చేశాను ఈ Pixel 7a మొబైల్ తీసుకోండి ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ సైడ్ వెళ్తున్నారు అంటే. అది ఇప్పుడు కూడా నేను స్టిక్ అయ్యే ఉన్నాను అనమాట. ఇది ట్రూ అనమాట. మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారంటే Pixel 7a మొబైల్ చాలా గ్రేట్ మొబైల్. కానీ చెప్తున్నాను కదా ఈ స్లో ఛార్జింగ్ స్పీడ్, లెస్ బ్యాటరీ బ్యాకప్, ఇంకా ఈ థిక్ బెజల్స్ అని అండ్ హీటింగ్ ఇష్యూస్ మెయిన్, ఇవన్నీ ఓకే అంటే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పటికి కూడా ఈ మొబైల్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈవెన్ ఇది ఆల్మోస్ట్ 30,000 రూపీస్ లోపల అయితే వచ్చేస్తుంది. ఆఫర్స్ టైం ఇంకా కొంచెం లోపలికి అయితే వెళ్తుంది అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్కి కొనుక్కోవచ్చు. చెప్తున్నా కదా మళ్ళీ హీటింగ్ ఇష్యూస్ పక్కా అయితే ఉన్నాయి. వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చినా కూడా దీన్ని అయితే సాల్వ్ అయితే చేయలేదన్నమాట స్టిల్ ఇప్పటికి కూడా. ఫ్యూచర్లో చేస్తారంటే ఏమో నాకైతే తెలియదు. నాకైతే ఎప్పుడూ క్వశ్చన్ అయితే మెదులుతుంది నా బ్రెయిన్లో ఈ మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు. ఓకే ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో కొంటున్నాం, ఓకే 30,000 రూపీస్ లోపల కూడా వస్తుంది ఆఫర్స్ టైంలో. కానీ ఇది రిలీజ్ అయిన టైంలో మనకి అబోవ్ 35,000 రూపీస్ అయితే ప్రైస్ రేంజ్ అయితే పెట్టారనమాట. ఆ టైంలో కొన్న వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందని చెప్పి నేను ఇప్పుడు అనలైజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎంత హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేసింటారు అప్పట్లో. ఓ మై గాడ్, మీకైతే హ్యాట్స్ ఆఫ్ నా నుంచి. సో ఎనీవేస్ ఒకవేళ మీరు ఈ మొబైల్ని ఓన్లీ ఫొటోస్ వీడియోస్ పరంగా కొనాలనుకుంటున్నారంటే కొనుక్కోవచ్చు. ఒకవేళ నన్ను అడిగినట్లయితే ఫొటోస్కి అండ్ వీడియోస్కి అది కూడా 30,000 రూపీస్ పెట్టి 30,000 to 35,000 రూపీస్ లోపల ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే నేనైతే ఇచ్చే సలహా ఏంటంటే ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుని ఏదైనా DSLR కెమెరా అవి తీసుకుంటే బెస్ట్ అనమాట. దాంట్లో మనకి ఇంకా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. సో ఈ కెనాన్ ఉన్నాయి, మనకి నికాన్, పానాసోనిక్, సోనీ ZV-E10 అరౌండ్ ప్రజెంట్ ఆఫర్స్లో లెన్స్ ఆప్షన్ లేకుండా 50,000 రూపీస్కి అయితే వస్తుంది అనుకుంటే, 50 to 55 ఇన్ బిట్వీన్లో అయితే వస్తుంది. సో ఆ విధంగా అనమాట. కొంచెం మీరు మనీ యాడ్ చేసుకున్నట్లయితే గ్రేట్ కెమెరాస్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఇయర్స్ వరకు అయితే యూస్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ నేను యూస్ చేస్తుంది కెనాన్ 200D Mark II కెమెరా అనమాట. ఇది మోర్ దాన్ 2020లో కొన్నాను అనుకుంటా, నాకు గుర్తున్న 20 or 21 అంటే ఆల్మోస్ట్ ఒక 3+ years అయితే అయిపోయింది అనుకోండి. 3+ years నుంచి యూస్ చేస్తున్నా, ఇప్పుడు కూడా స్టిల్ అయితే వర్క్ అవుతుంది అనమాట.
సో ఆ విధంగా అదే మొబైల్ అనుకోండి 3 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకే ఒక మంచి కెమెరా మీద ఇన్వెస్ట్ చేసుకోండి ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు అంటే. స్టిల్ ఒకవేళ మీకు ఈ మొబైలే కావాలి అనుకున్నట్లయితే మీ ఇష్టం అనమాట. బికాస్ ప్రతి ఒక్క దానికి ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉంటాయన్నమాట. కెమెరా ఏం సూపర్ అని కాదు, ఇదేం సూపర్ అని కాదు. దీనికి కొన్ని గుడ్ థింగ్స్ ఉంటాయి, దీనికి కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. అలాగే కెమెరాకి గుడ్ థింగ్స్ ఉంటాయి, కెమెరాకి బ్యాడ్ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫైనల్గా మీరు అనలైజ్ చేసుకొని ఏది ఫిక్స్ అవుతారో అదే మెయిన్ అనమాట. ఒకవేళ మీకు ఈ మొబైల్ గురించి నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను.